హలో అండి అందరికీ వెల్కమ్ టు మై వన్ మోర్ వ్లాగ్ వీడియో. ఇది నిన్నటి వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనమాట. నిన్నటి దాన్ని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే దానికి నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేశాను అనేది వ్లాగ్గా ఒకటి తీశాను అనమాట నేను. సో ఈవినింగ్ వచ్చేసరికి 8 అయిపోయింది. ఆ తర్వాత దాన్ని ఎడిటింగ్ చేసి దాన్ని వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేయడానికి కొంచెం టైం పట్టింది అనమాట. సో అందుకని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. మార్నింగ్ 4:00 లేచాను. 4:00 లేచి ఇక బయటంతా ఊడ్చేసుకొని అప్పటికే లైట్గా జల్లు పడింది మా వైపు. అంటే మాది దంపేట. ఇక్కడ లైట్గా వర్షం జల్లు పడిందనమాట. సో అందుకని డైరెక్ట్గా వాటర్ పోసేసి మొత్తం కడిగేశాను. శుభ్రంగా కడిగేసుకొని వాకిలంతా ముగ్గు పెట్టేసుకొని గడపకు పసుపు కుంకుమ కూడా రాసేసుకున్నాను. చూస్తున్నారు కదా, చీకటి చీకటిగానే ఉంది ఈ వ్లాగ్. ఇప్పుడు నేను ఊడ్చేటప్పుడు కూడా అంతా మార్నింగ్ అంతా శుభ్రంగా కడిగేసుకొని, ఎంత ఈ వర్షాకాలంలో మనం ఎంత నీట్గా చేసుకున్నా మళ్ళీ ఒకసారి వర్షం పడింది అంటే చేసిందంతా వృధా అయిపోతుంది. అయినా సరే తప్పదు కదా, పండగ రోజు ఇలా చేసుకోవాలి. అందుకని మామూలుగా అయితే ముగ్గు కనిపించటం లేదని ఇలా పసుపు రాసేసి దాని మీద ముగ్గు వేశాను. సో అదైనా కనిపిస్తుందేమో, గడప మీద కనిపిస్తుంది కదా, అందుకని ఆ టైల్స్ మీద కూడా కనిపిస్తుందేమో అనేసి అలా పెట్టాను. కానీ అయినా దాని మీద కూడా ముగ్గు కనిపించటం లేదు. ఏంటో ఈ కలర్ టైల్స్ కంటే బ్లాక్లో ఉంటే ఎంత బాగుండు, వేసే ముగ్గు ఎంత అందంగా కనిపిస్తుంది. సో బయట అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇక వెళ్ళి డైరెక్ట్గా నేను స్నానం చేసేసాను. తల స్నానం చేసేసుకొని ఒకసారి గ్యాస్కి దండం పెట్టేసుకొని, అంటే అగ్నిహోత్రుడు ఉంటాడు కదా, అందుకని దండం పెట్టేసుకొని ఇక ప్రసాదాలన్నీ స్టార్ట్ చేసేసాను. ప్రసాదాల కోసం నేను ముందు రోజు నైటే అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను అనమాట. యాక్చువల్గా అది వీడియో తీద్దాం అనుకున్నాను కానీ వీలు పడలేదు. నెక్స్ట్ టైం ట్రై చేద్దాము. ఎందుకంటే యాక్చువల్గా నేను నిన్న చెరువు దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి నాకు నైట్ అయిపోయింది. సో నైట్ అయిపోయాక గబగబా ఇక ఇంట్లో వంట చేసేసి తర్వాత తలస్నానం చేసేసుకొని ఇక నేను మళ్ళీ దేవుడి గది అంతా శుభ్రం చేసుకొని తర్వాత ప్రసాదాలన్నీ నానబెట్టుకునేసి పడుకునే గోరింటా కూడా నూరుకొని పెట్టుకున్నాను అనమాట. సో అంతా చేసరికి 11:30 అయిపోయింది. ఇదంతా వీడియో తీద్దామంటే వీలు పడలేదు. యాక్చువల్గా నేను తీసే వీడియోస్ అన్నీ నా ఓన్గా నేనే రికార్డ్ చేసుకుంటాను. అంటే నా మొబైల్ని స్టాండ్కి పెట్టేసి నేనే ఓన్గా రికార్డ్ చేసుకుంటూ ఉంటాను. నాకు ఎవరి సపోర్టు లేదనమాట రికార్డింగ్లో. అంటే పిల్లలు కానీ మా వారు కానీ అసలు రికార్డ్ చేయరు. అంటే వాళ్ళు ఏమంటున్నానంటే, ఉన్నప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు మేము చేస్తాము, తర్వాత మరి ఎలా చేయాలో నీకు రాదు కదా, డైలీ నువ్వే తీసుకుంటే ఇంక ఇలా తీసుకోవాలి అలా తీసుకోవాలని అడ్జస్ట్మెంట్స్ తెలుస్తాయి, ఇంకా అందులో మెలకువలు తెలుస్తాయి, కాబట్టి నువ్వు తీసుకో నేర్చుకో అని చెప్పేసి వాళ్ళు అస్సలు పట్టుకోరనమాట. సో అందుకని అన్నీ నేనే తీసుకోవాలి. అలా హడావుడిలో కొంచెం తీరైపోయాను. ఇక ఫస్ట్ వచ్చేసి ప్రసాదాలలో శనగలు నానబెట్టాను. వాయనాలలో శనగలు అనేవి కంపల్సరీ ఇవ్వాలి కదా, అందుకని నానబెట్టిన శనగల్ని ఒక గిన్నెలోకి తీసేసి వాటర్ పక్కకు పెట్టేసేసి అది పక్కగా పెట్టేశాను. ఒకటైతే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక పక్క టీ పెట్టేసి ఇంకో పక్క వచ్చేసి నేను పూర్ణం బూర్ల కోసమని శనగపప్పు ఆల్రెడీ నైట్ నానబెట్టుకున్నాను. దాన్ని విజిల్ కుక్కర్లో వేసేసి గ్యాస్ మీద ఇంకో పక్క గ్యాస్ మీద పెట్టేశాను అనమాట. ఎందుకంటే అది ఉడికాక దాన్ని స్మాష్ చేశాక మనం చేయాలి అంటే బెల్లం వేసి చేయాలన్నా కొంచెం చల్లారాలి కదా, అందుకని చూడండి ఎంత శుభ్రం చేసినా కానీ మళ్ళీ పొంగిపోయినప్పుడు అంతా పాడైపోతుంది. ఇంత చేస్తాం కదా, లాస్ట్కి అంట్లుంటాయి. ఇక మామూలుగా ఉండదన్నమాట. సింపుల్గా చేసుకుంటున్నాను నేను వరలక్ష్మి వ్రతాన్ని. ఎప్పుడు ఇంతే. యాక్చువల్గా ప్రతి సంవత్సరం 9 ప్రసాదాలు చేస్తాను, కానీ ఈసారి ఒక 5 మాత్రమే చేస్తున్నాను, 9 చేయట్లేదు. వ్రతం కూడా చాలా సింపుల్గా చేసుకుంటున్నాను. 9 ప్రసాదాలు చేయాలి, కానీ అవకాశం లేనప్పుడు 5 కూడా చేయొచ్చు, 3 కూడా చేయొచ్చు, 1 కూడా చేయొచ్చు. అది మన స్తోమతను బట్టి మనకి ఉన్న అవకాశాన్ని బట్టి చేసుకోవచ్చు. మీకు అంతా ఆరోగ్యం అంతా సహకరిస్తే ఖచ్చితంగా 9 చేసుకోండి. లేదు నేను చేయలేను అంతకనం అనుకుంటారా, నాలాగా ఒక 5 చేసుకోండి, లేదా ఒక 3 చేసుకోండి. అది మీ అవకాశాన్ని బట్టి చేసుకోండి. నేను ముందు రోజు నైటే ఈ ప్రసాదాలు నానబెట్టుకోవడమే కాకుండా దేవుడి గది కూడా మొత్తం శుభ్రం చేసుకొని మన దీపారాధన కుందులు అవన్నీ కలశపులో చెంబు కూడా అన్నీ కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే మార్నింగ్ కల్లా వాటర్ అనేవి దిగిపోయి మంచిగా ఆరిపోయి ఉంటుంది కదా, సో అప్పుడు బొట్లు పెట్టేసేసి ఆయిల్ వేసేసి పెడితే మంచిగా దీపం ఎక్కువసేపు వెలుగుతుంది అనేసి. ఇక ఈ శనగపప్పు ఉడికేలోపు ముందుగా మినపప్పు నానబెట్టుకున్నాను. గారెలకి అలాగే పూర్ణం బూర్లలోకి కూడా ఉపయోగపడుతుందని ఒకేసారి మొత్తం మినపప్పు మొత్తం ఒక గిన్నెలోనే నానబెట్టేసుకున్నాను.
అలాగే బియ్యం కూడా సపరేట్గా నానబెట్టుకున్నాను. కానీ పూర్ణం బూరెల కోసం సపరేట్గా మినపప్పు బియ్యం కలిపి ఒకలాగా గారెలకు ఒకలాగా పెట్టలేదు. ఎందుకంటే మినపప్పు సపరేట్గా పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు ఒక గిన్నె కూడా తగ్గుతుంది. ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చండి ఇవన్నీ ప్రసాదాలు. ఒక పెద్ద హడావిడి లేకుండా సింపుల్గా అయిపోతాయన్నమాట. ఇలా గారెలకిను పూర్ణం బూరెలకి కలిపి నానబెడితే రెండిటికి కలిపి ఒక గిన్నెలోనే త్వరగా అయిపోతుంది. గారెలకైనా సరే పూర్ణం బూరెలకైనా సరే మినపప్పుని కొంచెం గట్టిగానే మిక్సీ చేసుకోవాలి కదా, వాటర్గా జారుగా చేయకూడదు. సో అందుకని ఒకసారి మినపప్పు ఒక దగ్గర నానబెట్టి మొత్తం మిక్సీ పట్టేసి పక్కకు తీసుకొని గారెలకు ఎంత కావాలో అంత సపరేట్ చేసుకొని మిగతాది పూర్ణం బూరెలు వేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు గారెల కోసం సపరేట్ తీసేసాను. ఇప్పుడు మళ్ళీ ఇది పూర్ణం బూరెల కోసమని మళ్ళీ వేరే అదే మిక్సీలోకి మళ్ళీ వేరేలాగా వేసుకొని ఇవి మిక్సీ చేసుకున్న తర్వాత అప్పుడు బియ్యం కూడా మిక్సీ పట్టేసి రెండు కలిపేసిస్తానమాట. సో అలాగే చేశాను. ప్రతి సంవత్సరం నేను ఇలానే చేస్తూ ఉంటాను. ఈ సంవత్సరం వ్రతంతో నాకు 5 సంవత్సరాలు పూర్తయినట్టు. నేను వ్రతం స్టార్ట్ చేసి ఎంత హడావుడి లేకుండా సింపుల్గా చేసుకున్నాను అనమాట. మార్నింగ్ ఎప్పుడు 4:00 లేస్తే 5:30 కల్లా నాది మొత్తం బయట పనంతా పూర్తయిపోయింది. అంటే స్నానాలతో సహా అయిపోయిన తర్వాత 5:30 నుంచి ఇక నేను ప్రసాదాలు చేయడం స్టార్ట్ చేశాను. మొత్తం ఒక్కదాన్నే చేయాలి కదా, సో అందుకని ముందుగానే స్టార్ట్ చేసేసాను అనమాట. యాక్చువల్గా 8:30 కల్లా రథం స్టార్ట్ చేద్దామనేసి, కానీ తీరా 9:15 అయిపోయింది. సో అంతే, మరీ ఎక్కువ లాంగ్ ఏం అవ్వలేదు. కరెక్ట్గానే ఒక హాఫ్ అన్ అవర్ ఆఫ్టర్ తోటి అయిపోయిందనమాట. సో ఇప్పుడు మినపప్పు మొత్తం అందులో వేసేసుకున్నాం కదా, వేసుకున్న మినపప్పుని కొంచెం వాటర్ వేసేసి, మీరు గమనించారా నేను ఇందులో ఎక్కడా కూడా సాల్ట్ వాడలేదు. ఎందుకంటే ప్రసాదాలు వేసేటప్పుడు మన పిండిని బట్టి క్వాంటిటీని బట్టి సాల్ట్ యూస్ చేసుకోవచ్చు అనమాట. అందుకని నేను సాల్ట్ వాడకుండా డైరెక్ట్గానే ముందు మిక్సీ చేసేస్తున్నాను. మిక్సీ చేశాక అప్పుడు లాస్ట్లో సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఇది అన్నీ చేస్తూనే ఇంకో పక్క కూడా చక్కెర పొంగలి కోసం అనేసి ఒక పెద్ద రైస్ కుక్కర్లోకి కొంచెం రైస్, అలాగే పెసరపప్పు, బియ్యం పెసరపప్పు రెండు కూడా యాడ్ చేసి కడిగేసి వాటర్ వేసేసి శుభ్రంగా పక్కన పెట్టుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు పూర్ణం బూరెల కోసమని శనగపప్పు ఉడకపెడుతున్నాం కదా, అది అయిపోయినా లేక టీ అయిపోయినా కానీ ఇంకో గ్యాస్ ఖాళీ అవుతుంది కాబట్టి దాన్ని రెడీ చేసి పెట్టానన్నమాట. ఇవాళ నేను చేస్తున్న ప్రసాదాలు వచ్చేసేసి గారెలు, పూర్ణం బూరెలు, చక్కెర పొంగలి, బెల్లమన్నం, ఇక వచ్చేసి ఇంకోటి పులిహోర. ఈ 5 ప్రసాదాలే చేస్తున్నాను. ప్రతి శుక్రవారము ఒక్కొక్క వెరైటీ చేసుకోవచ్చు. ఇంతకీ మీ ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు నాకు కామెంట్ చేయండి. అలాగే నా వరలక్ష్మి వ్రతం ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఏదైనా మిస్టేక్స్ ఉన్నాయా, నాకు తెలియక ఏదైనా మిస్టేక్స్ చేసుంటే అలా కాదు ఇలా అని నాకు కామెంట్ చేసి చెప్పండి, నేను కావాలంటే రెక్టిఫై చేసుకుంటాను. సో ఇలా మొత్తం పిండి పట్టాక ఇప్పుడు చూడండి, గారెల వాటికి సపరేట్ తీసుకున్న దాంట్లోకి సాల్ట్ వేసేసి మొత్తం కలిపి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట. సో డైరెక్ట్గా ఇక గారెలు వేసేసుకోవచ్చు. ఇలా మొత్తం సాల్ట్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. కింది నుంచి పై దాకా ఇలా బబుల్స్, మనం బోండాల పిండి కలుపుకుంటూ చేస్తాం కదా, అలా కలుపుకుంటూ చేసుకోవాలి. గారెలు కొంతమంది కవర్కి ఆయిల్ రాసి అలా చేసి వేస్తారు కదా, కానీ నేను అలా వేయను. వాటర్లో హ్యాండ్ ఇలా డిప్ చేసేసి గారెలు వేసేస్తాను అనమాట. ఈజీగా వచ్చేస్తాయి. మీరు ఎవరికైనా ఈ టిప్ యూజ్ అవుతుందేమో అని చెప్తున్నాను. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో హ్యాండ్ డిప్ చేయండి. హ్యాండ్ డిప్ చేసి అంటే మీ హ్యాండ్కి వాటర్ అనేవి టచ్ అవ్వాలన్నమాట. టచ్ అయిన వెంటనే మళ్ళీ పిండి తీసుకొని కొంచెంగా పిండి తీసుకొని మధ్యలో ఒక ఫింగర్ పెట్టేసి ఇలా వెడల్పుగా చేసేసి నూనెలో వేసేయండి. అంతే, ఈజీగా పడిపోతుంది. చూసారా, టీ అయిపోయింది. టీ అయిపోయాక ఇక టీ పక్కన పెట్టేసి అక్కడ దాని మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసేసి గారెల కోసమని ఆయిల్ని వేడి చేసుకుంటున్నాను. ఇలా గారెల కోసం అనేసి ఆయిల్ వేడి చేసుకొని ఇప్పుడు అవి తీయడం కోసమని ఒక గంట కావాలి కదా, కిందున్న గంటలోంచి ఒక గంట తీసుకుంటున్నాను అనమాట. నేను రెడీగానే పెట్టుకుంటాను. ఒక్కోసారి ఏంటో ఎంత పక్కనే ఉన్నా కూడా దొరకదు. ఒకవేళ కనిపించినా చూడండి, ఇంత పెద్ద గంట అక్కడే ఉంది కానీ నాకు కనిపించలేదు. అంటే హడావుడిలో టెన్షన్లో కనిపించలేదనే కదా. ఇలాంటి టెన్షన్ ఎంతమందికి ఉంది? నాకైతే ఏదైనా చేసామంటే అది త్వరగా అయిపోతుందా, లేకపోతే ఇన్ టైంలో అవుతుందా లేదా అనేసి తెగ టెన్షన్ ఎక్కువైపోతుంది. ఏం చేస్తానో తెలియదు కానీ మొత్తం కంప్లీట్ చేయాలని అయితే చూసిస్తాను. కంప్లీట్ చేయాలి కదా అని వేస్ట్ చేయను.
కానీ మంచిగా చేస్తాను. సో, ఇలా అన్నీ చూసారా ఇక నేను కూడా వాటర్ తీసేసుకున్నాను అనమాట. గిన్నెలో వాటర్ తీసేసుకొని నేను చెప్పడమే కాకుండా చేస్తూ ఉన్నాను కదా, అది కూడా చూపిస్తున్నాను చూడండి. పప్పు ఉడికిపోయింది. ఇక అందుకని పప్పుని దింపేసుకొని చక్కెర పొంగల్ కోసం రైస్ పెట్టేసుకున్నాను పెసరపప్పుతోటి. పెసరపప్పు బియ్యం వేసేసి కలిపేసుకొని ఉడికించుకొని విజిల్ విజిల్ కూడా పెట్టేసుకున్నాను. ఇలా విజిల్ కూడా పెట్టేసుకొని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. సో, ఇలా వాటర్లో హ్యాండ్ డిప్ చేసుకొని కొంచెం పిండి చేతిలోకి తీసుకొని ఇలా ఫింగర్ తోటి ఇలా గుంట చేసుకుంటూ లోపల వేసుకోవడమే. మీకు ఒకవేళ చేతిలోంచి ఊడట్లేదు అని డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ వాటర్లో డిప్ చేయండి. సో, అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే మనకి హ్యాండ్కి కూడా అంటుకోదు, మంచిగా నూనెలోకి జారిపోతుంది. ఇలా జారకుండా ఉంటుందనే కదా ఆయిల్ పేపర్లు అలాగే ఇంకేవేవో వాడుతూ ఉంటారు. సో, మూతలకు వేయడాలు అలా అన్నీ వేస్ట్ అనమాట. సో, ఇలా హ్యాండ్తో వేసుకోండి. యాక్చువల్గా నాకు ఇది మా ఫ్రెండ్ నేర్పించింది అనమాట. ఇలా ఈజీగా చేసుకోవచ్చు అని చెప్పేసి మా ఫ్రెండ్ చెప్పింది. ఇలా మొత్తం ఒక వాయికి ఎంత వస్తాయో అన్ని గారెలు కూడా వేసుకొని, అంటే నాకు ఇలా మొత్తంగా ఎన్ని అయినాయి అంటే ఒక 4 to 5 వాయిలు అయినాయి అనమాట. చేసే ప్రతి పనిని కూడా నేను వీడియో రూపంలో తీసి ఇలా అప్లోడ్ చేస్తున్నాను. వీడియో కొంచెం లెందీ అవుతుంది. సో, ఏమీ అనుకోవద్దు ఇంత లెందీ వీడియో పెట్టాననేసి. ఒకవేళ ఫాస్ట్గా పెట్టినా ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి మీకు అర్థం కావు కదా. అలా అని కట్స్ పెట్టినా కూడా అది క్లారిటీ ఉండదు కదా, అందుకని ఇలా చేస్తున్నాను అనమాట. ఇక విజిల్ కుక్కర్లోంచి మనకి ఆల్రెడీ శనగపప్పు ఉడికిపోయింది కదా, అందులోంచి ఆ విజిల్ అంతా పోయాకే మూత తీయాలి, లేదంటే బాంబు పేలినట్టు పేలిపోతుంది. నా ఈ చిన్న విజిల్ కుక్కర్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి, నేను రెక్టిఫై చేసుకుంటాను దాన్ని. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నేను పెట్టిన పెద్ద విజిల్ కుక్కర్కి విజిల్ వస్తే ఎలాంటి వాటర్ బయటికి రాదు, కానీ ఈ చిన్నదానికి అలా కాదు. వాటర్ అంతా బయటకు వచ్చేస్తూ ఉంటుంది విజిల్ వచ్చినప్పుడు అందులోంచి. అలా రాకుండా ఉండాలి అంటే ఏవైనా చిన్న టిప్స్ ఉంటే చెప్పండి, ఫాలో అవుతాను. రిపేర్ చేయించవచ్చు కదా అనొచ్చు. ఆల్రెడీ రిపేర్ చేయించాను. అది ఒక్కరోజు 2 రోజులు బాగానే ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇదే పరిస్థితి. ఊరికే ఏం రిపేర్ చేపిస్తుంది, ఏదో చిన్నది ఏదో ఉంటుంది. అందుకని అదేంటో తెలుసుకుందామని ట్రై చేస్తున్నా, బట్ నాకు అర్థం కావట్లేదు. ఇక శనగపప్పు ఉడకబెట్టిన దాంట్లో కొంచెం లైట్గా వాటర్ ఉన్నాయి, అందుకని ఆ వాటర్ వంచేసేసుకొని వేడిగా ఉన్నప్పుడే పప్పు గుత్తితోటి ఇలా మొత్తం మెత్తగా రుబ్బేసుకుంటున్నాను. ఇలా మెత్తగా రుబ్బేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే అది స్మాష్ అయిపోయి త్వరగా మనకి పూర్ణం బూరెల కోసమని మనం ఉండలుగా చేస్తాం కదా, అప్పుడు తిన్నప్పుడు కూడా మంచిగా ఉంటుందన్నమాట. తలస్నానం చేసినప్పుడు ఇదొక ప్రాబ్లం ఉంటుంది కదా అందరికీ. ఇలా మనం క్లిప్ పెట్టేసుకుంటాము, జుట్టు కూడా ఆరుతుంది, లోపు వాటర్ కూడా కారిపోతుంది అనేసి. సో, ఒక్కొక్క సింగిల్ ఎంటికలు చిన్నవి ఉంటాయి కదా, అవన్నీ వచ్చి ముఖం మీద పడతా ఉంటాయి అన్నమాట. మీలో ఎంతమందికి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి? చాలామంది అదొక స్టైల్ లాగా ఒక్కొక్క చిన్న ఫంక్ లాగా తీస్తూ ఉంటారు. నాకు ముఖం మీద పడితే ఎంత చిరాకో అసలు. మొత్తం కలిపి పైకి క్లిప్ పెట్టేయడమా, లేకపోతే చిక్కగా వెనక్కి చేసేసి అల్లేసుకోవడం ఇలాంటివి చేస్తాను. అందరూ ఏమో నన్ను ముసలమ్మలాగా వేసుకుంటావేంటి, స్టైల్గా వేసుకోకుండా ఇంకెప్పుడు వేసుకుంటావు అని తిడుతూ ఉంటారు. ఇక ఇలా మెత్తగా పప్పునంతా రుబ్బేసుకున్న తర్వాత ఇక గారెల్ని తిప్పేసుకోవడమే. ఒక రౌండ్ అయితే తిప్పేసుకుంటూ ఉంటే ఇలా, లేకపోతే ఒక సైడ్ కాలి ఒక సైడ్ కాలకుండా ఉంటుంది. గారెలు తీయడం కోసం గంట తీసాను కదా, అది కడాయికి పెద్దగా అయిపోయింది అనమాట. కడాయి ఏమో చిన్నగా అయిపోయింది. సో, అందుకని చిన్న గంటతోటి తిప్పుకుంటున్నాను. తర్వాత తీసేటప్పుడు దాంట్లో తీస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇలా చేసిన మామూలుగా గారెలు ఎక్కువగా ఆయిల్ పీల్చుకుంటాయి అని అంటూ ఉంటారు, కానీ నాకైతే అలాంటి ప్రాబ్లమే రాదు. ఎందుకంటే నేను చేసిన ప్రతి గారెకి ఆయిల్ అయితే ఎక్కువగా పీల్చుకోదనమాట. ఇదేది యాడ్ ఇష్యూ కాదు. యాడ్లో అంటారు కదా ఫ్రీడమ్ ఆయిల్, అస్సలు ఆయిల్ అనేది పీల్చుకోదు అనేసి, అలా కాదు. నేను నిజంగానే చెప్తున్నాను, నాకు వచ్చిందే అది. ఇక గారెలు ఒక పక్క అయిపోతున్నాయి కదా, ఇంకో పక్క చక్కెర పొంగల్ కూడా అయిపోతుంది కదా. సో, ఈ చక్కెర పొంగల్లోకిను అలాగే మనం బెల్లమన్నంలోకి వాటికన్నిటిలోకి పరమాన్నం, మేము బెల్లమన్నము పరమాన్నం అన్న ఒకటే, పరమాన్నంని బెల్లమన్నం అంటాం. వీటిలోకి బెల్లం కావాలి కదా, సో అందుకని నేనేం చేస్తున్నాను, కేజీ బెల్లం దాకా తీసుకున్నాను. వీటిని అంతా మెత్తగా దంచుకొని తర్వాత గిన్నెలో వేసి అందులో కొంచెం వాటర్ వేసేసి కరిగించుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు, కానీ అలా వేస్తే అందులో ఉన్న నలకలు చెత్త అంతా వచ్చేస్తుంది. అందుకని నేను ఎప్పుడు ఇలాగే కరిగించి వాడతానన్నమాట. ఇక ఈ గారెలు అయ్యేలోపు అలాగే చక్కెర పొంగల్ కూడా అయ్యేలోపు ముందుగా నిన్న నైట్ శుభ్రం చేసి పెట్టుకున్న దేవుడి సామాన్లు అన్నిటికీ
గంధం బొట్లు కుంకుమ బొట్లు పెట్టేసుకోవడానికని కలిపేసుకుంటున్నాను. సో నేను ఎలా పెట్టుకుంటాను అనేది కూడా మీకు ఈ వీడియోలోనే చెప్పేస్తాను. దేవుడి సామాన్లకి నేను బొట్లు పెట్టేటప్పుడు ముందు ఒక గిన్నెలోకి కొద్దిగా గంధం, అలాగే జవ్వాది పౌడర్, అందరికీ తెలిసే ఉంటుంది, ఒకవేళ తెలియకపోతే చెప్తున్నాను. పూజా స్టోర్లో దొరుకుతుంది జవ్వాది పౌడర్ అని, చిన్నగా ఉంటుంది. రెడ్ క్యాప్ ఉంటుందన్నమాట. చిన్నగా మనకి జెండు బామ్ గ్లాస్ సీసాలో ఉంటుంది, చిన్నగా స్మెల్ వస్తుంది. అంటే ఇదేమి పూజ స్టోర్ కాదు, పూజకు యూజ్ చేసేది కాదు, కానీ స్మెల్ ఉంటుందని చెప్పేసి యూజ్ చేస్తారనమాట. గంధము అలాగే జవ్వాది పౌడరు, మీ దగ్గర ఉంటే రోజ్ వాటర్ వాడండి, లేదంటే కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. నేను నార్మల్గా వాటర్ వేసేసుకొని కలిపేసుకుంటున్నాను అనమాట. ఇలా కలుపుకున్న ఈ గంధంని ముందుగా దీపం కుందులకి పెట్టుకోవాలి. నా చేతిలో ఉన్న దీపం కుంది ఇది వెండి కాదండి, అందరూ వెండి అనుకునేవాళ్ళు. నెమలి దీపం కుంది బాగుంది కదా. సో ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్ అనమాట. జర్మన్ సిల్వర్ ట్రై చేద్దాము అనేసి అసలు తీసుకుందామని షాప్కి వెళ్ళాను. నేను ఇది ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నాను. ఏ ఆన్లైన్ స్టోర్లోనూ తీసుకోలేదు దీన్ని, నేను బయట ఆఫ్లైన్ స్టోర్లోనే పాలవంచలో ఫ్యాన్సీ షాప్లో తీసుకున్నాను. అసలు అక్కడికి వెళ్ళాక చూద్దాము అసలు ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి తెలుసుకుందామని చెప్పి వెళ్ళాను. వెళ్తే అక్కడ నాకు ఈ నెమలిది బాగా నచ్చిందనమాట. సో అందుకని వెంటనే చూడగానే తీసేసుకున్నాను. అరౌండ్ 700 అట్లా పడింది. ఇది ఇప్పుడు కాదు, నేను తీసుకొని 5 years అయిపోయినాయి. అయినా అప్పటి నుంచి చాలా మంచిగానే ఉన్నాయన్నమాట. వీటికి పెద్దగా కడిగే ప్రాసెస్ అయితే లేదు. వీటిని మనం మామూలుగా సోప్ పెట్టి ఒకసారి క్లీన్ చేసి, తర్వాత పీతాంబరి ఉంటుంది కదా, పీతాంబరి వేసి ఇలా మామూలుగా స్క్రబ్ చేస్తే చాలు, తొందరగా అసలు క్లీన్ అయిపోతుంది, వైట్గా వచ్చేస్తుంది జర్మన్ సిల్వర్. అలా అని ఏం పాలిష్ అనేది పోవట్లేదు, అంటే దీనికి పాలిష్ ఉండదు అనుకోని, బ్రైట్నెస్ వస్తుందన్నమాట. గంధం బొట్లన్నీ పెట్టుకున్న తర్వాత అది ఆరకముందే ఆ తడి మీదే కుంకుమ బొట్లు కూడా మనం ఎక్కడెక్కడ గంధం బొట్లు పెట్టుకున్నామో అక్కడక్కడ కుంకుమ బొట్లు కూడా పెట్టేసుకోవాలి. సో మొత్తం పని అనేది హడావిడి లేకుండా చాలా కూల్గా అయిపోతుంది. నాకు ఈరోజు అలాగే, నిన్నటి వ్రతం కూడా నాకు అలాగే కూల్గా అయిపోయిందనమాట. అసలు ఎంత బాగా జరిగిందంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా చేసుకుంటాను, ఇంత పనంతా ఇలా వ్రతం కూడా మంచి సింపుల్గా చాలా తొందరగా చేసుకుంటానని అసలు ఎక్స్పెక్టే చేయలేదు నేను. టైంకి మా అత్తమ్మ కూడా వచ్చింది, తను కూడా హెల్ప్ చేసింది, మా వారు, పిల్లలు, అసలు ప్రతి ఒక్కళ్ళు అది ఎంత బాగా హెల్ప్ చేశారో. నేను ఇలా అవుతుంది నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. అంటే వీళ్ళని లేపడానికే కొంచెం టైం తీసుకోవాలేమో అనేసి అనుకున్నాను నేను, కానీ కాదు, ఒకసారికే లెగండిరా అనగానే లేచారు అందరూ. నువ్వు మమ్మల్ని రెడీ చేయొద్దు మమ్మీ, మేమే రెడీ అవుతామన్నారు పిల్లలు. సరే ఎలా రెడీ అవుతారో చూద్దాంలే అని నేను వాళ్ళకే వదిలేశాను అనమాట. వాళ్ళకి లేపేసి వచ్చేసి నేను ఇదంతా రెడీ చేసుకుంటుంటే వాళ్ళ పని వాళ్ళు బ్రష్ వేసుకోవడం, బాత్రూమ్కి వెళ్ళేసి వచ్చేసి స్నానం చేసుకోవడం, రెడీ అయిపోవడం, ఇవన్నీ వాళ్ళు చేసేసుకుంటున్నారనమాట. సో వీటన్నిటికీ ఇలా ప్రసాదం గిన్నెలకి, దీపాలకి, అన్నిటికీ గంధమును బొట్లు పెట్టేసుకుంటున్నాను. నేను కలశాన్ చెంబుకైతే ఇప్పుడే పెట్టట్లేదు, తర్వాత పీఠం మీద వెళ్ళాక పెడదామనేసి ఆగాను. గంధం ఒక వేలితో, బొట్టు ఒక వేలితో పెడుతున్నాను కదా. యాక్చువల్గా అయితే ఉంగరం వేలితోటే బొట్లు పెట్టాలి అంటారు, అది కూడా దేవుడికి. మరి దీపారాధనలకు ఎలా పెట్టాలి అది తెలీదు. దేవుళ్ళకి ఎలా పెట్టాలి తెలుసు, మనుషులకి ఎలా పెట్టాలో తెలుసు, కానీ దీపారాధన కుందులకు ఎలా పెట్టాలి. అందుకే నేనైతే మధ్య వేలితో గంధం పెట్టి కుంకుమేమో ఉంగరం వేలితో పెడుతున్నాను. సో ఇలా పెట్టుకుంటూనే గారెలు కూడా తిప్పేసుకుంటూ అక్కడ కిచెన్లో కూడా వర్క్ కూడా అయిపోతుంది. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి హడావిడి ఉండదు. యాక్చువల్గా పిల్లలు కొంచెం పెద్దగా ఉంటే, అంటే పెద్దగా అయిపోతే మనకి వాళ్ళు ఎంత పెద్దగా అంటే వాళ్ళు ఇలా చేస్తుంది, మమ్మీ పని చేసుకుంటుంది కదా, ఇబ్బంది పెట్టకూడదు, మన పని మనం చేసుకోవాలి అని అర్థం చేసుకునేటట్టయితే బాగుంటుంది. అలాంటప్పుడు వర్క్ కూడా తొందరగా అయిపోతుంది. చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. ఇప్పుడు నేను బొట్లు పెడుతుంది వచ్చేసి కామాక్షి దీపము. నేను ఎప్పుడు వాడుతున్నదే కామాక్షి దీపం అనమాట. దీనికి కూడా బొట్లు పెట్టేసుకొని ఇక చేయి కడిగేసి పక్కన పెట్టేసుకుంటాను. పక్కన పెట్టేసుకొనేసి ఇక గారెలు, ఇప్పుడు చక్కెర పొంగల్ ఇది ఆల్రెడీ ఫిజిల్స్ వచ్చాయి కదా, నేను లెక్క వేసుకుంటూనే ఉన్నాను. అవి చక్కెర పొంగల్ని దింపేసేసి గారెల్ని తీసి ఇటు పెట్టేద్దామని. ఎందుకంటే ఈ గ్యాస్ కొంచెం స్పీడ్ వస్తుంది, నాది అవతల గ్యాస్ కొంచెం స్లో వస్తుంది, ఎందుకో తెలీదు. 1-2 సార్లు క్లీన్ చేశాను కడిగి, అప్పటి నుంచి ఇలా అయిపోతుంది అనమాట. సో ఇక అందుకని ఇక చక్కెర పొంగల్ దింపిన దాని మీద గారెల కడాయి పెట్టేసి అవతల వైపు బెల్లం పెట్టేశాను కరిగించుకోవడం కోసమని. ఇక ఈలోపు ఏం చేస్తున్నానంటే చింతపండు నానబెట్టుకున్నాను పులిహోర కోసం.
మీలో ఎవరికైనా ఈ ప్రసాదాలు రెసిపీస్ విడివిడిగా కావాలి ఎలా చేయాలి అని అనుకుంటే మన ఛానల్లోనే ఈ వీడియోస్ అన్నీ ఉన్నాయండి. ఎవరైనా చూసి ఉండకపోతే ఒకసారి ఛానల్లో బ్యాక్కి వెళ్ళి చూడండి. స్టార్టింగ్లో మన ఛానల్ని విజయలక్ష్మి వంటిల్లు అని పెట్టాను. అప్పుడు నేను ఈ కిచెన్ గురించే కదా అండి, అప్పుడు వంట గురించే కదా. సో ప్రతి ఒక్క వంటని విడివిడిగా వీడియో తీసి అప్లోడ్ చేశానమాట. మీ ఎవరైనా చూసి ఉండకపోతే ఒకసారి చూడండి. ప్రతి ఒక్క వంట కూడా మీకు క్లియర్గా ఉంటుంది. గారెలు ఉన్నాయి, అలాగే చక్కెర పొంగలి కూడా ఉంది, పరమాన్నం బెల్లమన్నం కూడా ఉంది. ప్రతిదీ చేశానమాట. పూర్ణం బూర్లు కూడా చేసినట్టున్నాను. ఒకవేళ చేసి ఉండకపోతే మళ్ళీ ఇంకో వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఒకరోజు. సో చూసారా, ఇలా గారెలు అనేవి మనకి కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొద్దిగా క్రిస్పీ వచ్చేలాగా వేయించుకొని కడాయిలో తీసుకోవాలి. అసలు ఆయిల్ అనేదే అబ్జర్వ్ చేయలేదు. ఒక్కసారి ఆయిల్ హీట్ అయితే ఇక ఆ తర్వాత చకచక అయిపోతాయి. ఇవి గారెలైనా పూర్ణం బూరెలైనా ఇవి ఏవైనా సరే పిండి వంటలు ఒక్కసారి కడాయి హీట్ అయ్యి ఆయిల్ హీట్ అయింది అంటే మనం వేసే పిండి వంటలు అనేవి గబగబా అయిపోతాయి అన్నమాట. సో ఒక వాయి అయిపోయింది కదా, నేను ఇంకో వాయి కూడా వేసేసుకుంటున్నాను. అంటే నాకు ఫస్ట్ వాయి మాత్రం కొంచెం టైం తీసుకుంది. ఎందుకంటే నేను కొంచెం తొందర ఎక్కువైంది కదా, తొందర చేయాలనేసి ఆయిల్ హీట్ అవ్వక ముందే వేసేసా. అందుకని కొంచెం లేట్ తీసుకుందనమాట. సో ఇలా హ్యాండ్ తోటి చూడండి, మళ్ళీ ఇంకొంచెం క్లియర్గా కనిపిస్తుంది నేను అసలు ఎలా వేస్తున్నాను గారెలు అనేది. మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఇలా ట్రై చేయొచ్చు. ఇలా మొత్తం మనకి కడాయిలో ఎంత సరిపోతుందో అంతవరకు వేసేసుకోవడమే. చిన్నగా వేసాను నేను, మరీ పెద్ద పెద్ద గారెలు వేయలేదు, చిన్న గారెలే వేసాను. ఎందుకంటే త్వరగా అయిపోవాలి కదా అనేసి అలా చేశాను అనమాట. పెద్దగా వేసినా ఇప్పుడు పిల్లలు ఏంటంటే కొంచెం పెద్దవి ఒక 2 తిన్నారనుకోండి, అమ్మో నా కడుపు నిండిపోయింది అంటారు. అదే చిన్నగా ఉంటే 4, 5 తినేస్తారు. అప్పుడు సేమ్ అదే క్వాంటిటీ వేరే అయి ఉండొచ్చు, ఒకటి తిని కూడా చాలా పెద్దగుంది అంటూ ఉంటారు. అందుకని నేను ప్రతిదీ చిన్నగానే చేస్తాను. అంటే పిల్లలు కొంచెం తినగలరు కదా అనేసి. ఇలా అన్నీ వేశాక ఆయిల్ ఆల్రెడీ వేడిగా ఉంది కదండి, అందుకని వెయ్యగానే ఇట్లా పైకి లేసి వచ్చేసి వాటిని వెంటనే టర్న్ చేసేసాను అనమాట. టర్న్ చేసేసి ఇక ఏం చేస్తుంది నెక్స్ట్ వచ్చేసేమో ఒక హాట్ బాక్స్ తీసుకొని ఆల్రెడీ చేసిన ఇప్పుడు ఈ గారెలు ఉన్నాయి కదా, వీటిని హాట్ బాక్స్లోకి టర్న్ చేసేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. అయినట్టుగా పక్కన పెట్టేసుకోవడం వల్ల మనకు అక్కడ స్పేస్ అనేది దొరుకుతుంది. కిచెన్లో చేయాల్సింది మెయిన్గా ఏదైనా పని తొందరగా అయిపోవాలి, ఎంత ఎక్కువ మందికి వంట చేసినా కానీ త్వరగా పని అయిపోవాలంటే దానికి మనం చేయాల్సింది చిన్నది ఏం లేదు. ఏ వంట ఎలా అయిపోతుందో దాన్ని అయినట్టుగా టకటక పక్కకి జరిపేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇక మా బాబు లేచాడు, గబగబాడు లేచేసి రెడీ అయిపోయి పాల కోసం వెళ్ళిపోయాడు, పాలు తీసుకురావడానికి. పాలు తీసుకొస్తే బెల్లమన్నం వండిద్దామనేసి నేను వెయిట్ చేస్తున్నాను. సో వాడు పాలు తీసుకొచ్చేలోపు నాది ఇవన్నీ అయిపోతాయి. సో ఇక వాడు వచ్చేలోపు కొంచెం రైస్ పెట్టేద్దామని చెప్పేసి ముందు బెల్లమన్నం కోసం రైస్ అనేది పెట్టేశాను. రాగానే పాలందరూ పోసేసి కొంతవరకు అయిన గారెలు ఉన్నాయి కదా, ఆ గారెలన్నింటినీ ఒక ప్రసాదం గిన్నెలోకి టర్న్ చేసి మూత పెట్టేసి పక్కన పెట్టేస్తున్నాను అనమాట. అయినట్టుగా ప్రసాదాలని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా చకచక ఒక్కొక్కటి చకచక చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి అక్కడ కిచెన్లో గ్యాస్ దగ్గర అనేది స్పేస్ దొరుకుతుంది. స్పేస్ దొరకడం వల్ల ఏమవుతుంది, ఇంకా వంటలు చేయడానికి మనకి వేరే గ్యాప్ అనేది దొరుకుతుంది. సో ఈలోపు మా అత్తమ్మ కూడా వచ్చేసింది. మా అత్తమ్మ వచ్చేసి నేను ఏమైనా హెల్ప్ చేయనా అని అడిగింది. వద్దు, నువ్వు బ్రష్ చేసుకొని స్నానం చేసుకోనరా అని నేను చెప్పేశాను. సో సరేలే అనేసి తను ఏదైనా పని ఉందేమో అని చూడడానికి వెళ్ళింది. వెనక్కి వెళ్ళి చూసి సో ఏది లేదనేసి మళ్ళీ నన్ను అడిగిందనమాట. చూసి వద్దులే నేను చేస్తాను, స్నానం చేసిరా అని చెప్పాను. సరే అనేసి ఇక వెళ్తానని వెళ్ళింది. ఇక నేను గబగబా అనేది నేను మొత్తం చకచక చేసేసుకున్నాను అనమాట. ఇలా చేస్తూ ఉంటూనే ఇక ప్రతిదీ సైడ్కి పెట్టుకుంటూ కిచెన్లో ఇక చేస్తూ ఉండగానే మనకి సింక్లో కూడా అంట్లు ఎక్కువైపోతూ ఉంటాయి అనమాట. ఎంత ఎక్కువ వంట చేస్తే అంత అంట్లు ఎక్కువైపోతాయి. ఇక మా అత్తమ్మ మళ్ళీ వద్దులే, నేను గిన్నెలు అయితే కడుగుతాను, నువ్వు చేస్తూ ఉండు, తర్వాత స్నానం చేస్తా అని గిన్నెలు కడగడం స్టార్ట్ చేసింది. నేను ఏంటో వద్దు అంటున్నా పని చేస్తూనే ఉంది. ఎప్పుడు వచ్చినా సరే అసలు ఖాళీగా ఉండదు, ఏదో ఒకటి హెల్ప్ చేస్తూనే ఉంటుంది. సో ఇక నాకు గారెలు చేయడం అనేది అయిపోయిందనమాట. ఇక నేను పులిహోర కోసం అనేసి రైస్ అనేది పెట్టేసుకున్నాను. ఇక రైస్ పెట్టేసి ఇటు పక్క ఇంకా పరమాన్నం కోసం బెల్లమన్నం కోసమని అది కూడా పెట్టేసుకున్నాక ఇంతలో మా బాబు కూడా వచ్చాడు, పాలు కూడా ఇచ్చాడు. అక్కడ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందనమాట.
హడావుడిలో కొంచెం చిన్న చిన్న పొరపాటు జరుగుతాయండి. మిస్టేక్స్ ఏవిని ఎక్స్క్యూజ్ చేసేయండి. ఇక బెల్లం అన్నం కోసం అందులో పాలు కూడా పోసేసి పక్కన పెట్టుకున్నాను కదా. గారెలన్నీ వేరే దాంట్లోకి టర్న్ చేసేసాను. ఎందుకంటే అందులో సరిపోవట్లేదు హాట్ బాక్స్‌లోకి. అందుకని టర్న్ చేసేసి ఇక గిన్నెని కూడా కడగడానికి ఇచ్చేసేసాను అనమాట. ఇచ్చేసి ఇక ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ మిగిలింది కదా మనకి గారెలు చేసినవి. ఆ ఆయిల్‌కి గిన్నె కూడా పక్కన పెట్టేసా. పక్కన పెట్టేసి తర్వాత పూనం బూరెలు వేద్దామని ఈలోపు శనగపప్పుని రుబ్బి పెట్టుకున్నాం కదా. అందుకని పూనం బూరెల కోసం ఆల్రెడీ మినపప్పు కూడా రుబ్బి పెట్టుకున్నాం కదా. ఇక బియ్యాన్ని కూడా రుబ్బుకొని అందులో కలుపుకొని ఇక శనగపప్పులోకి మనం కొద్దిగా బెల్లం నీళ్ళు ఉన్నాయిగా, బెల్లం నీళ్ళు కూడా వేసేసి బెల్లం నీళ్ళు వేసేసి నేను మొత్తం ఉండల్లాగా చేసేసి దాన్ని పక్కన పెట్టాను. చల్లారాక మా వారు అలాగే మా చిన్నోడు కలిసి లడ్డూలు చేశారు. ఇక పులిహోర కూడా కలిపేశాను. ఆ వీడియో క్లిప్స్ అనేవి మిస్ అయ్యాయండి హడావుల్లో. ఇక మా పులిహోర అనేది చారు అయిపోయాక ఇక మా వారేమో రైస్ అంతా కలిపేశారు. పులిహోర రైస్ కలిపేసేసి ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను అనమాట. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క హెల్ప్ చేసుకుంటూ చేశారు. చాలా త్వరగా అయిపోయింది చూడండి. ఇది పులిహోర అనమాట. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. నాకంటే మా ఆయన వంట బాగా చేస్తారు. ఆయన పులిహోర కలుపుతూ ఉంటేనే ఇందులో తాలింపు గింజలు ఎక్కువ లేవు, ఏంటి ఇదేం పులిహోర అని చెప్తున్నాడు. అది టేస్ట్ చేసింది లేదు, ఏమీ లేదు. చూడగానే పసిగట్టేశాడనమాట. యాక్చువల్గా నేను వేసాను కానీ తక్కువైనట్టున్నాయి. నాకు కూడా అదే అనిపించింది. అందుకే మన మిస్టేక్ ఉన్నప్పుడు మనం సైలెంట్గా ఉండాలి కదా. సో అలాగే ఉండిపోయాను. ఇక ఏం చేస్తాము కానీ సైలెంట్గా కలిపేసి ఆ రైస్ని అలా బొచ్చులోనే అలా గిన్నెలో ఉంచేయకుండా పెద్ద గిన్నెలోకి తీసేసి దాన్ని పక్కన పెట్టేశారనమాట. అందులో నేను పూర్ణం బూర్లకి ఆల్రెడీ లడ్డూలు చేసి ఉంచారు కదా, అందుకని వాటిని పిండిలలోకి ఇలా డిప్ చేసేసి వేసేస్తున్నాను. చాలా బాగా వచ్చాయి ఈసారి పూర్ణం బూర్లు. అసలు ఎంత బాగున్నాయో, రౌండ్ షేప్లో బాగా వచ్చాయి అనమాట. టేస్ట్ కూడా సూపర్ ఉంది. కాకపోతే పూర్ణం బూరెలు వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయండి, లేదంటే ఆయిల్ అనేది మీదకి చిమ్మేస్తుంది. వాటర్లో ఎక్కువ ఇది చేసుకోకండి. ఆ వంట ఈ వంట చేస్తూ మధ్యలో హ్యాండ్స్ కూడా కడుగుతూ ఉంటాం కదా. మనం కడిగినప్పుడు ఏమవుతుంది, ఒక్కోసారి వాటర్ అనేది పూర్తిగా తుడిచేస్తే ఓకే, తుడవకపోతే అవన్నీ మీద ఆయిల్లో పడి మీద పడతాయి అనమాట. ఇక ఆయన పులిహోరను కూడా పక్కకు పెట్టేశారు. ప్రసాదంలోకి గిన్నెలోకి తీసేసి మిగతాదంతా పక్కన గిన్నెలోకి తీసి పెట్టేసేసారనమాట. సో నాకు ఇలా ప్రతి ఒక్కటి అన్ని ప్రసాదాలు రెడీ అయిపోయాయి. చాలా త్వరగా 1.5 అవర్లో మొత్తం వంట అనేది పూర్తయిపోయిందనమాట. ఇక ఇలా నేను లాస్ట్కి ఇక పూర్ణం బూరెలు ఒకటే కదా చేయాల్సింది. ఇక మా వారు ఏం చేశారంటే పులిహోర కలిపేసిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకొని, నువ్వు మిగతా దేవుడి దగ్గరే సదరాలి కదా, ఇక అది నువ్వే సదురుకోవాలి కాబట్టి నీకే తెలుస్తుంది కాబట్టి నేను పూర్ణం బూరెలు నేను చేస్తాను, నువ్వు వెళ్ళేసి దేవుడిది సదిరేసుకో అని అన్నారనమాట. అందుకని ఇక నేను ఆయనకి ఎలా చేయాలి ఏంటి అని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసేసి ఇక నేను వెళ్ళిపోయా. ఇంట్లో ఏదైనా వ్రతం కానీ పూజలు కానీ ఉన్నప్పుడు ఇలా ఎంత మెంబర్స్ ఉంటే అన్న మెంబర్స్ మనం అందరం వర్క్ అంతా షేర్ చేసుకుంటే అసలు అందులో ఎంత హ్యాపీ ఉంటుందో కదా. ఎందుకు అంటే మన కోసం ఒక మనిషి మన కోసం ఆలోచించి మన కోసం ఏదైనా చేస్తున్నప్పుడు ఆ మనిషికి మనం హెల్ప్ చేయాలి అనే ఆలోచన వాళ్ళకి వస్తుంది చూడండి. అసలు వాళ్ళు హెల్ప్ చేయకపోయినా సరే ఆ ఆలోచన వచ్చినందుకే చాలా గ్రేట్. అసలు అది చాలా హ్యాపీనెస్ ఇస్తుందనమాట. అలాంటి హ్యాపీనెస్సే నాకు ఈరోజు కూడా కలిగింది. నా పిల్లలు, మా హస్బెండ్, మా అత్తయ్య అందరూ నాకు ఇలా హెల్ప్ చేస్తూ ఉండడం నాకు బాగా నచ్చిందనమాట. సో అప్పుడప్పుడు అలా వాళ్ళతో హెల్ప్ తీసుకోవడానికైనా లేకపోతే ఇలాంటి హ్యాపీనెస్ కోసమైనా మనం ఇలాంటి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. ఇక ఎలా చేయాలి అనేది ఇన్స్ట్రక్షన్స్ ఆయనకి చెప్పేసేసి ఇక నేను కిచెన్ నుంచి బయటకు వచ్చేసాను. ఇక దేవుడి దగ్గర నేను అమ్మవారిని కూర్చోపెట్టుకోవడం కోసం నేను ఐడల్ ఏం చేసుకోలేదు. ఐడల్ అనేది అంటే ఇప్పుడు మాది రెంటల్ హౌస్ కదా, నేను రెంట్ హౌస్లో ఉన్నాను కాబట్టి నేను ప్రస్తుతానికి ఐడల్గా చేసి ఏం పెట్టాలనుకోవట్లేదు. ప్రతి సంవత్సరం ఈ 5 సంవత్సరాలు కూడా నేను అమ్మవారి ఫోటోని పెట్టుకొని చేసుకున్నాను. సో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. అమ్మవారి ఫోటోనే పెడుతున్నాను. ఇక నాకు దేవుడి గది ఇలా కిందికి ఉంటుందన్నమాట. బయట ఎక్కడికైనా వేరే ప్లేస్లో పెట్టుకోవడం కుదరదు. అందుకని ఇక్కడే అమ్మవారిది కూడా పెట్టేసుకుంటున్నాను. వెనకాలే దేవుడి పటాలు, ముందుకి కొంచెం పీట పెట్టేసి అమ్మవారిది ఇక్కడే పెట్టేసుకుంటున్నాను. దానికోసం అనేసి చిన్న చాప తీసుకొని పెట్టుకున్నాను అనమాట. పెద్ద చాప వేసుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. పెద్ద చాప తీసుకోవడం వల్ల మనం ఇప్పుడు పెద్ద చాప మీద కూర్చొని పూజ చేస్తూ ఉంటాం. ఎవరో ఒకళ్ళు లేస్తారు, బయటకు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. ఆ చాప అనేది కదిలిపోతూ ఉంటుంది.
మనం ఆ కలుషాన్ని పెట్టుకున్న తర్వాత ఆ కలుషాన్ని వెంటనే కదిలించకూడదు కదా. అలా వాళ్ళు కదులుతూ ఉన్నప్పుడల్లా కలుషం కదిలిపోతే మనం చేసిన పూజ ఫలితం ఏముంటుంది. అందుకనేసి నేను పీఠం వరకే ఒక చిన్న చాప తీసుకొచ్చి వేశాను. చిన్న చాప వేసి తర్వాత పీఠానికి ఇలా మొత్తం పసుపంతా రాసేసుకున్నాను అనమాట. పసుపంతా రాసుకొని పీఠం మీద పసుపు రాసుకున్న తర్వాత దీని మీద బియ్యం పిండితోటి ముగ్గు వేసుకున్నాను. నేను ముగ్గు పిండితో వేయట్లేదు, వేరే ఏ పిండితోనూ వేయట్లేదు ముగ్గు. బియ్యం పిండి అండి ఇది. బియ్యం పిండి పట్టించుకున్నాను నేను. ఇలాంటి వ్రతాలు ఉన్నప్పుడు అక్కడ వరకైనా కొంచెం బియ్యం పిండిని అనేది వాడండి. ఎందుకంటే బియ్యం పిండితో ముగ్గు వేయడం చాలా మంచిది ముగ్గు పిండిల కంటే. బియ్యం పిండి కూడా ముగ్గు బాగా వస్తుంది, అంత ఇదిగా ఏం పాడవదు, బాగా వస్తుంది అనమాట. సో ఇలా అంతా నేను పద్మం వేసుకున్నాను పీఠం మీద. అసలు ఈ వీడియో ఇంత పని చేసుకుంటూ వీడియో ఎలా తీశారనుకుంటున్నారా? యాక్చువల్గా స్టాండ్కి ఫోన్ పెట్టేసేసి మొత్తం వీడియో రికార్డ్ చేశాను. అందులోంచి ఎడిట్ చేసుకుంటూ నేను మీకు వీడియో చూపిస్తున్నాను అనమాట. అందుకని నాకు ఎడిట్కి అనేది టైం పట్టింది. సో ఇది నిన్న రావాల్సిన వీడియో ఈరోజు వచ్చిందనమాట. అవును, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఎవరికైనా షేర్ చేయండి. ఇంత కష్టపడుతున్నాం కదా, కనీసం ఒక్క లైక్ అయినా ఇవ్వండి. చూసి వెళ్ళిపోకండి, లైక్ ఇచ్చి వెళ్ళండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలా బియ్యం పిండితో మొత్తం ముగ్గు వేశాక దాని మీద కొంచెం పసుపు కుంకుమలు వేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీని మీద పీఠం మీదకి ఒక బ్లౌజ్ తీసుకురావాలండి. బ్లౌజ్ తీసుకొచ్చి వేయాలి. మా చిన్నోడు కూడా మధ్యలో ఉరికాడు చూడండి, గబగబా వెళ్ళాడు. ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు. నేను రెడీ అవుతా అని ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ పీఠం కూడా అమ్మవారికి కూర్చోపెట్టుకుని పీఠ ఉంది కదా, ఈ పీఠ కూడా జర్మన్ సిల్వరే. ఈ పీఠం కూడా జర్మన్ సిల్వరే. అసలు ఏమాత్రం కూడా ఇది కలర్ అనేది పోవడం లేదు. సో దీనికి కూడా నేను పీతాంబరం వేసి కడిగేస్తే ఈజీగా వైట్గా వచ్చేస్తుంది అనమాట. ఈ పీట కూడా వచ్చేసి నాకు అరౌండ్ 1000 పడింది అనమాట. ఏంటి దీపాల కన్నా పీట ఎక్కువ రేటు ఉందంటారా, తక్కువ రేటు అంటారా చెప్పండి? ఏది ఎక్కువ రేటు, ఏది తక్కువ రేటు? దీపాలు వచ్చేసేమో 800, అరౌండ్ 700 to 800 మధ్యలో పడింది. ఇక పీఠం వచ్చేసి 1000 రూపీస్ పడింది. దీంట్లో దేనికి వర్త్ అనమాట. సో ఇక ఒక గ్రీన్ బ్లౌజ్ తీసుకొని పీఠం మీద పెట్టుకొని దాని మీద మనకి రైస్ వేసుకోవాలి, బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకున్న తర్వాత అమ్మవారి పటాన్ని కూర్చోబెట్టుకోవాలన్నమాట. ఇది మా అమ్మ తరపున కానీ మా అత్తగారి తరపున కానీ ఎవరికి వరలక్ష్మి వ్రతం ఆచారం లేదు. నేను ఎవరో కొంతమంది దగ్గర చూసి నేర్చుకున్నట్టుగానే నేను కూడా చేసుకుంటున్నాను వ్రతాన్ని. యాక్చువల్గా కొన్ని తెలుసు, కొన్ని తెలీదు. ఏదైనా పొరపాట్లు చేస్తే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇయర్కి నేను ఇలాంటి పొరపాటు అనేది జరగకుండా చూసుకుంటాను. ఇక మా వారు కిచెన్లో హెల్ప్ చేస్తా ఉంటే ఇక మా పెద్దోడు ఇక్కడికి వచ్చేసి నాకు హెల్ప్ చేస్తున్నాడు. సో నేనేం చేశాను, ఇక బియ్యం వేసేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటో పెట్టేసుకొని ఇక పూలు తీసుకురారా అంటే పూలు తీసుకొచ్చాడు. పూలు తీసుకొచ్చాక ఇక అమ్మవారికి అంత డెకరేషన్ చేసుకోవాలి కదా, సో అందుకని పూలు పెట్టేసుకుంటున్నాను. మా పెద్దోడు కూడా నా దగ్గరకు వచ్చేసి ప్రతిదీ హెల్ప్ చేస్తారని చెప్పేసి అన్నాడు. ఇక మామిడాకులు తెప్పించాను, అది సంచంతా మామిడాకాయలే అనమాట. వాడు కూడా వచ్చేసి కూర్చొని నేను కూడా చేస్తాను మమ్మీ అని చెప్పి అంటున్నాడు. దానికోసమని సాప కావాలన్నాడు. సాప పూజ చేసేటప్పుడు ఇప్పుడు కాదురా అనేసరికి మామూలుగా వచ్చి కూర్చున్నాడు. ఇక తోరాలు కట్టాలి కదా, 9 పోగుల తోరాలు. అందుకని 9 పోగుల తోరాల కోసం అనేసి నేను దారాన్ని రెడీ చేస్తున్నాను. ఇలా దారాన్ని నేను రెడీ చేసి ఇచ్చి వాటికి అసలు పసుపు రాయమని చెప్పాను. ఎలా రాయాలి చూపించు అన్నాడు. ఒక్కదానికి రాసి చూపించాను అనమాట. యాజ్ టీజ్గా సేమ్ అలాగే రాయమని. ఇక వాడు అలాగే ట్రై చేశాడు, కానీ చాలా బాగా రాశాడు, బాగుంది, మంచిగా చేశాడనమాట. సో హెల్ప్ చేయడం అనేది అసలు వాడికి ఆ ఏజ్ పిల్లలకి యాక్చువల్గా ఎవరికైనా ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లలు హెల్ప్ చేస్తారు. కానీ నాకు ఇద్దరు మగ పిల్లలే కదా, మరి నాకు ఎవరు చేస్తారు? అందుకే వాళ్ళే చేస్తారు. ఏ పనైనా వాళ్ళే చేయాలి. సో అందుకని మా పెద్దోడు హెల్ప్ చేస్తాడు. మా చిన్నోడు ఇలాంటి వాటికి కొంచెం దూరంగా ఉంటాడు. అప్పుడప్పుడు దగ్గరకు వచ్చి చేస్తాడు, కానీ ఒక్కోసారి చేయడు అనమాట. ఇలాంటి హెల్ప్ చేసే వాటికి చాలా దూరంగా ఉంటాడు. పసుపు రాయాలి దారాలకి తీసుకురా అంటే వెళ్ళి పసుపు ఎంత కలుపుకొచ్చాడు చూడండి. కొంచెం సరిపోదురా అంటే అయిపోయాక మళ్ళీ తెచ్చుకుంటాలే, నువ్వు అయితే కానీ అని చెప్పన్నాడు. సరేలే అని చెప్పేసి ఇక వాడే తెచ్చుకుంటాలే అనేసి నేనైతే దారాలన్నీ ఇలా 9 పోగులాగా చేసి ఇవ్వడం మొదలుపెట్టాను. అన్నీ చేసేసాను. ఇక
ఇక అన్నీ ఇలా వరుసగా నేను చేసిస్తూ ఉంటే వాడు పసుపు రాసేసి పక్కన పెట్టుకుంటూ ఉన్నాడనమాట. మామిడాకులు కూడా తీసుకొచ్చాను. కలశానికి మధ్యలో మామిడాకులు పెట్టాలి కదా! అవును, కలశం ఎలా చేసుకోవాలి, వాయనం ఎలా ఇవ్వాలి అనేది నేను ఒక వీడియో చేశాను. ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది. యాక్చువల్గా ఇలాగే చెప్పొచ్చు, కానీ నేనేం చేశానంటే ఒకవేళ ఇలా వీడియో క్లిప్ అనేది తీయడం మిస్ అయిపోతే మళ్ళీ మీకు కొన్ని తెలియదు కదా, అందుకని సపరేట్గా వీడియో తీసి పెట్టాననమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో ఆ వీడియో కూడా ఉంది, కలశం ఎలా పెట్టుకోవాలి, వాయనం ఎలా ఇవ్వాలి అనేసి. సరే, ఇక వాయనాల విషయానికి వస్తే లాస్ట్లో వాయనం ఇచ్చేటప్పుడు ఆ టిప్ చెప్తాను నేను. ఇంతలో ఇలా చేస్తున్నా కానీ ఇక మా అత్తయ్య కూడా వచ్చేసారు రెడీ అయిపోయి. సో తను కూడా ఇక హెల్ప్ చేయడానికి కూర్చున్నారు. ఇలా మా పెద్దోడు పసుపు రాస్తూ ఉంటే తను కూడా కూర్చొని పసుపు రాసి కంకణాలకి ముడులు వేయాలిగా, 9 ముడులు, 9 ముడులు కూడా వేసి రెడీ చేసేసారనమాట. మీ ఇంటి వరలక్ష్మి వ్రతం మీరు ఎలా చేసుకుంటారు నాకు ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఇలా చేసుకున్నాను సింపుల్గా. మీలో ఎవరికి ఎంతమందికి నా వీడియో నచ్చింది, యాక్చువల్గా మీకు నచ్చుతుందో లేదో, ఇందులో ఏమైనా వంకలు ఉన్నాయేమో అని డౌట్తో నాకు ఇలా మాటలు కూడా రావట్లేదు, మధ్యలో నత్తిలాగా వస్తున్నాయి, ఏమనుకోకండి. ఇలా దారాలనేసి 9 దారాలు, 9 పోగుల దారాలు కదా, 9 అంటే ఎంతమందికి వాయనం ఇవ్వాలి అనుకుంటున్నారో అన్నీ రెడీ చేసుకోండి. 2 మాత్రం ఎక్స్ట్రా ఉండాలి, ఎందుకంటే ఒకటి అమ్మవారికి, ఒకటి మీరు కట్టుకోవడానికి. అంటే నేనేం చేశాను, నేను 5గురికి వాయనం ఇవ్వాలి కాబట్టి నేనేం చేశానంటే 7గురికి అని దారాలని చేశాను. తర్వాత మళ్ళీ ఎందుకైనా మంచిది, మనం ఎంతమంది అనుకుంటున్నామో అంతమంది కాదు కదా, సో ఎక్స్ట్రా ఎవరైనా వస్తే బాగుంటుంది కదా అనేసి 9 చేశానమాట. మామూలుగా నేను వాయనాలు 3కే అనుకున్నాను అసలు. అందులో ఒకళ్ళు మా అత్తయ్య అయితే, ఇంకొకరు మా ఇంటి పక్కన ఇంకొకరు ఉన్నారు సత్య అని ఆవిడ, ఇంకొకరు ఇటు పక్క కుడివైపున ఇంకొకరు ఉన్నారు, తన పేరు తెలీదు, పెద్ద ఆవిడ అనమాట ఆమె. ఈ 3కే ఇద్దామనేసి నేను ఆల్రెడీ డిసైడ్, ఎందుకంటే సింపుల్గా చేసుకున్నాను, నేను ఎవ్వరికి పిలవలేదు, మా తోడుకోళ్ళు పిలిచాను. నేను కూడా చేసుకున్నాను కదక్క, నాకు రావడం కుదరదు అని చెప్పింది. సో అందుకని అందుకు పక్కన ఈ సరేలే 3కి ఇచ్చుకుందాము అని చెప్పేసి 3కని వాయినాలని ఆల్రెడీ బ్లౌజ్ పీసెస్ కూడా తెచ్చి పెట్టుకున్నాను. కానీ ఎందుకైనా మంచిది, ఎక్స్ట్రా ఎవరైనా వస్తే ఇవ్వచ్చని కూడా తెచ్చుకున్నాను అనమాట. మనం వ్రతం చేసినప్పుడు వాయనాల కోసమని మనం ఇంతమంది అనుకుంటాం, కానీ 3 కంటే కూడా ఎక్కువ ఎంతమందికైనా ఇవ్వచ్చు. నేనైతే ఈ సంవత్సరం 7గురికి ఇచ్చాను. నేను అనుకున్నది 3 కానీ ఎక్స్ట్రా 4 వచ్చారనమాట. నేను అనుకున్న 3 వచ్చారు, ఆ 3తో పాటు ఇంకొక 3 పెళ్ళిగాని అమ్మాయిలు, అలాగే ఇంకొకరు చిన్న అమ్మాయి, 4 వచ్చారు. మొత్తం 7గురికి ఇచ్చాను. అంటే మంచిదేనా? ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి. 7గురు లెక్క అవుతుందా, 3 లెక్క అవుతుందా? ముత్తైదులు 3కి ఇచ్చిన వాయనం లెక్క అవుతుందా, అమ్మాయిలకు ఇచ్చిన వాయనం కూడా లెక్క అవుతుందా అనేది నాకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇక దారాలు అనేది 9 పోగుల దారాల కోసం అంతా అయిపోయిన తర్వాత నేను కలశం చెంబుకు కూడా మొత్తం పసుపు రాసేసుకొని కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నాను. కుంకుమ బొట్లు పెట్టేసుకొని అమ్మవారి ఫోటో దగ్గర ఆల్రెడీ పూలు పెట్టుకున్నాను కదా, పూలు పెట్టుకున్న తర్వాత ఈ కలశం చెంబును కూడా పెట్టుకోవడం కోసమని మొత్తం రెడీ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం రెడీ చేసుకున్న తర్వాత మన కలశం చెంబు అనేది ఇత్తడి లేదా రాగి ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఇలా ఇత్తడి కానీ రాగి కానీ ఏదైనా పెట్టుకుంటే చాలా మంచిది కలశం అనేది. ఇలా పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత ఒక మామిడాకు తీసుకొని దాన్ని ఇలా రోల్ చేసేసి, ఆ రోల్ చేసిన ఆకుని దారంతో ఇలా ముడులు వేసేసుకొని కంకణంలా తయారు చేసుకోవాలి. సో ఈ కంకణాన్ని నేను కలశం కోసం కట్టుకున్నాను. ఇలా ఒక మామిడాకు అలాగే ఒక ఫ్లవరు, ఈ 3 వేసేసి కట్టుకున్నాను. ఇంతలో మా చిన్నోడు వచ్చేసి అయిపోయిందా మమ్మీ, రెడీ అయిపోయిందా మమ్మీ అని అడుగుతున్నాడు. ఇంకా అవ్వలేదు, ఇప్పుడే అయిపోవస్తుంది అని చెప్పానమాట. ఇలా అంతా రెడీ చేసుకొని కలశం చెంబు కట్టుకోవాలి. ఇందులో మా పెద్దోడు కూడా మధ్య మధ్యలో జోకులు వేస్తున్నాడు, జోకులు వేసుకుంటూ కడుతున్నాడు. ఒక ఫ్లవర్ పెట్టేసి కంకణం కట్టేసుకొని కలశాన్ని కూడా కట్టేసుకుంటున్నాను. నేను చేస్తున్న ఈ ప్రాసెస్లో ఏదైనా పొరపాట్లు ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నాకు ఏది ఏంటని తెలియదు, కానీ నేను చేస్తున్నాను. కంకణానికి ఇలా ఫ్లవరు అలాగే మామిడాకు కట్టేసిన తర్వాత ముడులు వేసేస్తున్నాను. 9 ముడులు ఇలా వేసేసి కలశానికి కూడా కట్టేస్తున్నాను అనమాట. 9 ముడులు అనేది ఏంటి, అసలు దేనికి కడతారు అంటే
అనేది కూడా మనకి ఆ బుక్లో ఉంటుంది. ఏదో ఉంది, నేను చదివాను కానీ గుర్తుకు లేదు. నిజాన్ని నిర్భయంగా చెప్పాలి కదా, అందుకే నాకు కొన్ని తెలుసు కొన్ని తెలియదు. పూజల గురించి అన్నీ తెలుసని నేను చెప్పట్లేదు. సో ఇలా మొత్తం కంకణం అంతా రెడీ చేసిన తర్వాత కలశానికి కూడా కట్టేసుకోవాలి. కట్టేసుకొని ఆ కలశంలోకి నేను ఆల్రెడీ వీడియో చేసినా కూడా నేను మళ్ళీ చెప్తున్నాను. కలశం చెంబులోకి కొంచెం వాటర్ తీసుకోవాలి. అంటే పావంతు తక్కువగా తీసుకొని ముప్పావంతు వాటర్ తీసుకొని అందులోకి పసుపు, కుంకుమ, గంధం, ఒక రూపాయి బిళ్ళ, ఒక పువ్వు ఇవన్నీ వేసేసుకొని చూడండి, మా వారు వాటర్ తీసుకొచ్చి వేసి పిలవంగానే తీసుకొచ్చి వేసారనమాట. ఇవన్నీ వేసి తర్వాత మామిడాకుల్ని పెట్టి మనం రెడీ చేసుకున్న కొబ్బరికాయ ఉంటుంది కదా కలశం కోసం, ఆ కొబ్బరికాయని కూడా దాంట్లో పెట్టేసేసుకొని తర్వాత దాని మీదకి ఒక బ్లౌజ్ పీస్ని మడత పెట్టేసి వేసుకోండి. నేను కలశంలో మామిడాకులు పెట్టిన క్లిప్ అనేది మిస్ అయింది. బట్ ఆ దూరం నుంచి ఏమో మామిడాకులు పెట్టనట్టే కనిపిస్తుంది. స్టాండ్కి ఫోన్ పెట్టేసావు కదా, మరి ఇలాంటి క్లిప్లు ఎలా మిస్ అయ్యాయి అంటారా? మధ్య మధ్యలో నేను రెడీ అవుతున్నప్పుడు లేదా అటు ఇటు ఎవరితో అంటే పక్కన మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఒక్కోసారి ఆఫ్ చేశాను అనమాట వీడియోని. అలా ఆఫ్ చేసినప్పుడు తర్వాత దాన్ని ఆన్ చేసే ఉన్నాను అనుకొని మర్చిపోయి నేను అది చేసేస్తున్నాను. అలా రెండు క్లిప్లు మిస్ అయ్యాయి. వంటగదిలో ఒకటి, ఇక్కడికి వచ్చేసాక కలశం కాడ మామిడాకులు పెట్టిన క్లిప్ ఒకటి, అవి రెండు మిస్ అయ్యాయి. ఇలాంటి చిన్న చిన్న అకేషన్స్ ఉన్నప్పుడు ఇంట్లో కొన్ని మర్చిపోతాం కదా. మర్చిపోయే విషయానికి వస్తే నేను మర్చిపోయినవి అన్నీ చిన్న మైనర్ మిస్టేక్సే అనుకుంటున్నాను. కానీ చాలామంది చాలా పెద్ద పెద్దవి మర్చిపోతూ ఉంటారు కదా. కానీ దాని మీద పోల్చుకుంటే తక్కువేలేండి. సో ఇక చూడండి, తమలపాకులు తీసుకొచ్చేసుకొని కలశం కింద పెట్టేసుకుంటున్నాను. కలశం కింద తమలపాకులు పెట్టేసి కలశాన్ని పెట్టి మనం ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోలేదు అంటే కలశాన్ని ప్రతిష్ఠించుకోలేదు కాబట్టి ఎలా అయినా జరుపుకోవచ్చు. కలశానికి ప్రతిష్ఠించుకునేటప్పుడు కొన్ని మంత్రాలు ఉంటాయి కదా, ఆ మంత్రాలతో కలశ ప్రతిష్ఠ చేశాక అప్పుడు ఆ కలశాన్ని మనం వెంటనే కదిపించకూడదు. ఎందుకంటే అమ్మవారి వ్రతాన్ని చేసుకున్నాక కొంతమంది ఆచారాన్ని బట్టి ఈవినింగ్ టైంలో మార్నింగ్ వ్రతం చేసుకుంటారు, ఈవినింగ్ కదిపించేస్తారు. అంటే తెల్లవారితే శనివారం దాకా ఉంచారనమాట. మరికొంతమంది తెల్లారాక శనివారం రోజు మళ్ళొకసారి పూజ చేసుకొని అప్పుడు కలశాన్ని కదిలించేసేసి ఉంచుతారు, తీసేస్తారనమాట. అంటే మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. ఇక కలశంలోకి అన్నీ వేసేసుకున్న తర్వాత ఇక బ్లౌజ్ని తీసుకొచ్చేసాను. బ్లౌజ్ తీసుకొచ్చేసి మడత పెడదామనేసి ఇక అంతలో వెళ్ళేలోపు ఇందాక దారం తీసాం కదా, ఆ దారం అనేది మొత్తం అనేది జారి పడిపోతుంది అనేసి దాన్ని మొత్తం దారం అంతా చుట్టేసేసి పక్కన పెట్టేసి ఇక కలశం మీదకి కొబ్బరికాయ మీదకి బ్లౌజ్ అనేది మడత పెట్టేస్తున్నాను. నేను కలశం మీద బ్లౌజ్ని కూడా ఎలా మడతేసుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేశాను. మీలో ఎవరైనా చూసి ఉండకపోతే చూడండి. మా అత్తయ్య అడుగుతుంది, ఇది ఎలా చేస్తున్నావు నువ్వు అంత స్పీడ్గా అనేసి. మనకు ఆల్రెడీ అలవాటే కదా, అందుకని దాన్ని అలాగే చేసేస్తున్నాను. మీలో ఎవరైనా ఇది చూసి ఉండకపోతే ఆ వీడియోని చూడండి. నేను ఈ వీడియోని అసలు నేను ఇది చూడలేదు. కింద బ్లౌజ్ మడతేస్తున్నా. మా పెద్దోడు ఇలా బాల్ ఇసిరినట్టుగా చేశాడు కదా, సో తెలియదు కదా వాడు పాపం, అయినా ఇచ్చేసాడు. మళ్ళీ ఇచ్చేసి పక్కన పెట్టేసి వెళ్ళిపోయాడు. సో ఇలా మొత్తం మంచిగా మడతేసుకున్న తర్వాత ఆ కలశ బ్లౌజ్ని చూడండి, ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా లోపలికి మడిచేస్తే ఎంత నీట్గా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందో. ఎవరైనా ఆ వీడియో చూసుండకపోతే చూడండి, కలశం మీద బ్లౌజ్ అనేది ఎలా పెట్టుకోవాలి అనేది. ఇక్కడ మామిడికాయలు ఆకులు పెట్టలేదు కదా, ఎప్పుడు పెట్టావు అంటారా. తర్వాత ఈ బ్లౌజ్ సెట్టింగ్ అయ్యాక పెడదామనేసి నేను పెట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు ఇలా సెట్ చేస్తూ ఉండగా ఏమవుతుంది అంటే అది కదిలిపోతూ ఉంటే ఆకులన్నీ లోపలికి లోపలికి పడతాయి కదా. అందుకని నేను ఈ బ్లౌజ్ సెట్టింగ్ అనేది చేసిన తర్వాత కలశాన్ని నేను ఇక్కడే ఉంచలేదు, సైడ్కి జరిపి పెట్టాను. మీరు ఎవరైనా తర్వాత చూస్తారు కదా పూజలో, అప్పుడు కలిపి పెట్టారనమాట. సో ఇలా కొబ్బరికాయతో పైకి తీసి ఆకులు పెట్టి పెట్టేయచ్చు. ముందే ఆకులు పెట్టి కొబ్బరికాయ పెట్టి బ్లౌజ్ వేయడం వల్ల కదిలిపోతూ ఉంటాయి, అందుకని పెట్టలేదన్నమాట. ఈ రకంగా మొత్తం అంతా రెడీ చేసుకున్నాను. కలశం రెడీ చేసుకొని తర్వాత దాని మీదకి కొద్దిగా గాజులు, పువ్వులు, అవన్నీ వస్త్రం ఇవన్నీ వేసి, మీ దగ్గర ఏదైనా బంగారం ఉంటే కలశానికి వేయండి. లేదంటే రథం కదా అని రూపు ఉంటుంది కదా, రూపు కొనుక్కుంటారు, రూపు వేసుకోండి.
నా దగ్గర రూపు లేదు, బంగారం కూడా బయట ఉందనమాట నాది తాకట్లో. అందుకని నాకు ఓన్లీ నా జూకాలు ఉంటాయి, నా చెవులవి. ఆ జోకాల్ని మాత్రమే నేను దారంతో కట్టి వేసుకున్నాను. మీ అందరికీ నేను ఒక చిన్న విషయం చెప్దాం అనుకున్నాను. ఇదేంటి ఇలా చెప్తుంది ఏంటి అని మాత్రం అనుకోవద్దు. ఇది మీరు నేను నెగిటివ్గా చెప్తున్నానని కూడా అనుకోవద్దు. ప్లీజ్ బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. వ్రతం అనేది దేనికోసం చేస్తున్నాం మనం? వరలక్ష్మి వ్రతం సౌభాగ్యం కోసం చేస్తున్నాం. సౌభాగ్యంగా మంచిగా ఉండాలి, అందరూ బాగుండాలి అని కదా చేస్తున్నాము. అంతేకాని మనం గొప్పలకు పోయి 10 మందికి చెప్పుకోవాలి, చూపించుకోవాలని కాదు కదా. మధ్యలో మా చిన్నోడు హాయ్ చెప్తున్నాడు, చెప్పేసేయండి అందరూ హాయ్. సో అందుకని అలా గొప్పగా పోయి అందరికీ చూపించుకోవాలి, చేయాలి అని పెద్ద పెద్ద హడావుడిగా చేయకుండా రథానికి మీరు మామూలుగా సింపుల్గా ఏంటంటే మీకు ఎంతలో తోస్తే అంతలోనే చేయండి. రథం చెయ్యాలి, అందరూ చేస్తున్నారు నేను చేయాలి, రూపు కొనాలి, బంగారం కొనాలి, ఇది కొనాలి, అది కొనాలని మీ ఇంట్లో వాళ్ళని ఫోర్స్ చేయకండి. ఎందుకు అంటే అది మీ స్తోమతని బట్టి మీరు ట్రై చేయండి. మీరు ఎంతవరకు చేసుకోగలరు? మీకు బంగారం లేదు, అస్సలే లేదా బంగారం, ఒక పసుపు కొమ్ము కట్టుకొనైనా వ్రతం చేసుకోండి. ఒక పసుపు కొమ్ముని కలుషం మీద పసుపు దారం ఇందాక మనం ఎలా అయితే 9 పోగులు దారాలు చేసి ఎలా పెట్టామో అలా దారాన్ని చేసి దానికి పసుపు రాసేసి ఒక పసుపు కొమ్ము తెచ్చి దాన్ని కట్టి కలశాన్ని పెట్టుకొని వ్రతం చేసుకోండి. ఇక్కడ వ్రతానికి కావాల్సింది భక్తి, కానీ బడాయిలు డాబులు కాదు. ఇలా అంటున్నానని ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే మాత్రం తప్పుగా అనుకోకండి. ఒకవేళ మీ దగ్గర అన్నీ ఉన్నాయి, మీరు చేసుకోగలరా? చేసుకోండి. లేనట్టుగానే ఉండండి. అంతేకాని ఎవరో చేశారు, ఇలా చేశారు, అలా చేశారని పోకండి. అమ్మవారికి చీర పెట్టుకోవాలి, మీకు ఇంత స్తోమతలో ఉంటే అంతలోనే తెచ్చుకోండి. నేను ఈరోజు అమ్మవారికి పెట్టిన చీర 600ది. ఇలా 600 రూపీస్ చీర తెచ్చాను. అది నేను చెప్పాను కదా, కాసంలోకి అలాగే జీవి మాల్కి నేను షాపింగ్కి వెళ్తున్నాను రాఖీకి వరలక్ష్మి వ్రతానికి సంబంధించి అని ఒక వీడియో కూడా చేశాను కదా. మీరు ఎవరైనా ఆ వీడియో చూసి ఉండకపోతే చూసేయండి ఒకసారి. ఆ రోజు నేను తీసుకున్న చీరలు ఏంటి అనేది వ్రతం రోజు చూపిస్తాను అని చెప్పాను కదా. సో ఈరోజు చూపించేస్తున్నాను. ఇప్పుడు నేను కట్టుకుంటున్న చీర ఒకటి, అది 700 పడింది. ఇక నేను అమ్మవారికి పెట్టుకుంటున్న చీర ఒకటి, అది 600 పడింది. ఇంతకీ రెండిట్లో మీకు ఏది నచ్చింది అది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను కట్టుకున్న చీర ఏమో మా వారికి నచ్చింది, నేను అమ్మవారికి పెట్టిన చీర నాకు మా మమ్మీకి నచ్చింది. ఆ రెండిట్లో ఏది బాగుందనేది చెప్పండి కామెంట్లో. సో నేను ఇవి రెండు కూడా నేను జీవిమాలో తీసుకోలేదు, కాసంలో తీసుకున్నాను. రాఖీ పండుగ రోజు కూడా వ్లాగ్ వీడియో చేస్తాను కదా, ఆ రోజు మీకు మమ్మీ నా కోసం తీసుకున్న డ్రెస్ మెటీరియల్ని కూడా నేను వీడియోలో చూపిస్తాను. అప్పటిదాకా ఆ మెటీరియల్ కోసం వెయిట్ చేయండి. సో ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక మనం కూడా రెడీ అయిపోవడమే అనమాట. సో ఇక దీపాలు అన్నీ మనం ఆల్రెడీ బొట్లు పెట్టుకున్నాం కదా, దీపపు కుందులు ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి రెడీ చేసుకోవాలి. ఇక నేను మా అత్తమ్మకు కూడా పూలు పెట్టుకోమని ఇచ్చేసాను. తను కూడా రెడీ అయిపోయింది కానీ పూలు అయితే పెట్టుకోలేదు. సో అందుకని అమ్మవార్లకి కూడా పూలు పెట్టేసిన తర్వాత నేను కూడా కొన్ని పూలు ఉంచుకొని ఇక మా అత్తమ్మకు కూడా పూలు పెట్టేసుకున్నాను. వామో ఏం వ్రతమో ఏమో కానీ అండి, వ్రతము అనగానే బయట మార్కెట్లో రేట్ ఇక పూలకు పెరిగింది 100 అంట ఒక మూర. మరి మీ దగ్గర ఎంత ఉంది? ముందు రోజు ఈవినింగ్ మార్కెట్కి వెళ్తే ఒక్క మూర మల్లెపూల మూర ఒకటి 100 అంట. ఇక వ్రతంలో ఖచ్చితంగా మల్లెపూల మూర అయితే కంపల్సరీ ఉండాల్సిందే కదా. 100 అయినా 200 అయినా కొనక తప్పదు. కానీ ఎవరిళ్ళలో అయినా చెట్లు ఉంటే అది కూడా ఈ రథం టైంలో పూలు పూస్తే ఎంత బాగుంటుందో. ఇక మెయిన్ ముఖ్యంగా అమ్మవారి రథానికి కావలసిన పూలల్లో ఒకటి కదంబం పువ్వు. అమ్మవారికి కదంబం పువ్వు పెట్టడం వల్ల చాలా మంచిది అని అంటూ ఉంటారు. ఎందుకు అంటే కదంబం పువ్వు అంటే అమ్మవారికి ఎందుకు ఇష్టం అని మీకు ఎప్పుడైనా తెలుసా? నాకు తెలిసిన చిన్న కథ చెప్తాను. ఏంటంటే కదంబం చెట్టు అనేది ఈ టైంలోనే అంటే వర్షాకాలం టైంలోనే పూలు పూస్తుంది. కదంబం పూలు అనేవి ఎప్పుడు పూస్తాయి? వర్షాకాలం, మనకి జూన్, జూలై, ఆగస్ట్ ఈ 3 నెలల్లోనే కదంబం పూలు అనేవి వస్తాయి. జూన్లో కూడా రావు, జూలై, ఆగస్టులలో ఈ కదంబం పూలు వస్తాయి. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి మనకి వర్షాలు అనేవి సరిగ్గా పడట్లేవు, కానీ ఒకప్పుడు మన పూర్వకాలం నుంచి కరెక్ట్ టైంకి కరెక్ట్ సీజన్లోనే వర్షాలు పడేవి. సో ఆ వర్షాలు పడ్డప్పుడు ఉరుములు, మెరుపులు, పిడుగులు ఇవన్నిటినీ అలాగే ఆకాశంలో ప్రతి ఒక్క మార్పుని
బయట ఏ పువ్వు చూసేది కాదు. ఉరుములు మెరుపులు వచ్చినప్పుడు కొన్ని పువ్వులు రాలిపోతాయి, కొన్ని పువ్వులు ముడుచుకుపోతాయి. కానీ ఈ కదంబం పువ్వు మాత్రం ప్రతి ఒక్క ఉరుముని మెరుపుని అలాగే ఆకాశాన్ని చూసిద్ది. దానిలో కొన్ని అనులిత శక్తులు అనేవి ఉంటాయి అనేసి పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకని ఈ కదంబం పువ్వు అంటే అమ్మవారికి చాలా ఇష్టమంట. ఇది నాకు తెలిసిన చిన్న కథే, కానీ ఇది నిజమో కాదో తెలీదు. బట్ నాకు తెలిసిన కథ నేను మీకు చెప్పాలని చెప్తున్నాను. సో అందుకని అమ్మవారికి ఈ కదంబం పువ్వు అంటే చాలా ఇష్టం. ఒక్క పువ్వు దొరికినా చాలు, అసలు బాగుంటుంది ఈరోజు పూజలో అని నేను ఆశపడ్డాను. ఆ విషయం మా వారికి చెప్తే అసలు ఎలా సాధించుకొచ్చారో తెలీదు. 2 పువ్వులు సాధించుకొచ్చారనమాట నిన్న సాయంత్రం. ఆ 2 పువ్వులని నేను మళ్ళీ బయట పెడితే ఎక్కడ పాడైపోతావో అనేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇప్పుడు ఇంతగానో అమ్మవారికి రెడీ చేస్తున్నాను కదా, సో ఆ కదంబం పూలు నాకు గుర్తుకు రాలేదు. పూజ చేస్తున్నప్పుడు మా వారికి అప్పుడు గుర్తొచ్చి మధ్యలో తీసుకొచ్చి పెట్టామన్నమాట. ఇది కదంబం పూల స్టోరీ అనమాట. మీలో ఎంతమందికి తెలుసు? ఒకవేళ నేను చెప్పింది కరెక్టా కాదా? ఒకవేళ తెలిసిన వాళ్ళైతే నాకు అసలు స్టోరీ ఏంటి అనేది కూడా నాకు చెప్పండి. నేను తెలుసుకోవాలి అనుకున్నాను. చాలా చాలా అంటే అందరికీ ఒకేసారి అన్నీ రావు కదండి. కొంచెం 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 నేర్చుకుంటూ ఉంటాము. అలానే నేను కూడా నేర్చుకుంటూ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇక అమ్మవారికి ఫ్రూట్స్ పెట్టుకోవాలి కదా, ఫ్రూట్స్ కూడా తీసుకొచ్చుకున్నాము రాత్రే. అవి తీసుకొచ్చేసి ఫ్రూట్స్ అనేవి సెట్ చేసుకుంటున్నాము. ఇక అమ్మవారి చీర మీదకి ముత్తైదులకి వాయనాలు ఇవ్వాలి కదా, తమలపాకులు అరటిపళ్ళు కూడా తెచ్చి దగ్గరగా పెట్టేసుకుంటున్నాను. మా అత్తమ్మ ఒక తోరం అనేది సరిగా కుదరలేదట, దారం అనేది తక్కువ పడింది అనగానే సరే అనేసి నేను మళ్ళీ దారాన్ని తోరం చేసి ఇచ్చేసాను. ఇక తను మొత్తం రెడీ చేసేసింది అక్కడ కూర్చొని. ఇంతలో మా చిన్నోడికి డ్రెస్ బాగాలేదు అని చెప్పారట వాళ్ళ డాడీ. అందుకని వెళ్ళి ఏం డ్రెస్ వేసుకొని వచ్చాడో చూడండి మీరే. వీడియో మధ్యలో క్లిప్లో వస్తాడు. మీకు ఇందాక హాయ్ చెప్పాడు కదా, మళ్ళీ మధ్యలో వస్తాడు చూడండి. మా పిల్లల డ్రెస్సు అలాగే మా ఫ్యామిలీ డ్రెస్ మాది ఎంత ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. అసలు మేము అనుకొని రెడీ అవ్వలేదు, అనుకోకుండానే అలా ట్రెడిషనల్గా రెడీ అయ్యామన్నమాట. అసలు చాలా బాగుంది లుక్ అయితే. మా చుట్టాలైతే ఫోన్ చేసి చెప్తున్నారు బాగుంది అనేసి. మా మమ్మీ అయితే పిల్లలకి దిష్టి తగిలిందేమో, దిష్టి తీయ అని చెప్పేసి ఏకంగా ఫోన్ చేసి చెప్పిందనమాట. సో మా అత్తయ్య కూడా ఈవినింగ్ దిష్టి తీసేశారు పిల్లలకి. ముగ్గురు కూడా సేమ్ తండ్రి కొడుకులు ముగ్గురు సేమ్ యాస్టీజ్గా ఉండాలని రెడీ అయ్యారట. నాకు తెలియదు, నేను నార్మల్గానే నా పని నేను చేసుకుంటూ పోతున్నాను, నాకు నచ్చినట్టుగా నేను రెడీ అయిపోతున్నాను. కానీ వాళ్ళ గురించి అడగలేదు. వాళ్ళు మొత్తం ఒక ప్లానింగ్ మీద ఉన్నారు. ఇక ఇలా మా ఫ్యామిలీ మొత్తం ఇలా రెడీ అయిపోయాక ఇంతలో మా ఇంటి ఎదురు పిల్లోడు అనమాట, నిఖిల్ వాడి పేరు, మా పిల్లల ఫ్రెండ్ అనమాట. సో వాడు కూడా వచ్చేసాడు రథం దగ్గరికి. వాళ్ళ మమ్మీ ఊరు వెళ్ళిందంట. ఇక వచ్చాక అందరం కలిసి రథం చేసుకుంటున్నాము. నేను బుక్ చూసి మంత్రాలు చదువుతున్నాను. యాక్చువల్గా మేము పూజారిని పెట్టి చేయించుకోలేదు రథము. ప్రతిసారి కూడా నేను ఇలానే ఇంట్లో నాకుంతటిగా నేనే చేసుకుంటున్నాను. అమ్మ వాళ్ళు ఎంతో కష్టపడి చదివించారు కదండి. అంత చదివాక మనం ఆ మాత్రం ఇంకా శ్లోకాలు చదువుకుంటూ చేసుకోలేమా? అందుకని నేను బుక్ కొని ఆ బుక్లో ఉన్న మంత్రాలు చదువుకుంటూనే నేను రథమంతా కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇక చూడండి మా చిన్నోడు వేసింది పంచకట్టు వేశాడు. వాళ్ళ డాడీ కూడా పంచకట్టాడని వాడు కూడా పంచకట్టు వేశాడు. మా పెద్దోడు కూడా అలాగే కొంచెం ఇంచుమించుగా ట్రై చేశాడనమాట. అంటే పంచ వేసుకుంటే కాళ్ళు కనిపిస్తాయని పాయింట్ వేసుకున్నాడు. ఇలా 2 డివైడర్ పార్టీస్ లాగా ఇద్దరు పిల్లలు ఉంటే ఇలాగే ఉంటారు కదా. ఒకళ్ళేమో ట్రెడిషనల్గా ఉంటారు, ఒకళ్ళు వెస్టర్న్గా ఉంటారు. లేకపోతే ఒకరికి నచ్చింది ఇంకొకరికి నచ్చదనమాట. సో మా చిన్నోడికి ఏదైనా సరే ఎలా అయినా వేసేసుకుంటాడు. కానీ మా పెద్దోడు కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడతాడు, నేను ఇలా చేయను అని. కలశాన్ని టచ్ చేసి ఉండాలి, శ్లోకం చదువుతున్నాను అంటే అందరూ కూడా మా హస్బెండ్ టచ్ చేశారు చూడండి. ఇలా టచ్ చేయడం వల్ల అందరూ ఆయన కలశాన్ని టచ్ చేసేగా పట్టుకున్నట్టే ఉంటుందనేసి నేను కూడా ఇలాగే సింపుల్గా రెడీ అయ్యాను. నేను కట్టిన చీర అది కాసంలో కొన్నది, అమ్మవారికి పెట్టుకున్న చీర కూడా కాసంలో కొన్నది అనమాట. ఇలా ప్రతి ఒక్కటి చదువుకుంటూనే నేను పూజ చేసుకున్నాను. చాలా సింపుల్గా చేసుకున్నాను. ఇక మా పెద్దోడు వచ్చేసి అవతల చివరిగా కూర్చున్నాడు. ఎందుకంటే ఏదైనా అవసరమైతే చకచకా వెళ్ళి తీసుకురావచ్చు కదా అనేసి చేసిన ప్రసాదాలు అవన్నీ కూడా తెచ్చి దగ్గర పెట్టుకున్నాను. ఇక మా వారు ఏదో మర్చిపోయారు, అంటే అగ్గిపెట్ట ఏదో మర్చిపోయారు. సో ఇక అందుకని వాడికి చెప్పగానే వాడు గబగబా వెళ్ళిపోయాడు తీసుకురావడానికి. ఇలా ప్రతిదీ పిల్లలు ఏదైనా పని చెప్తే విసుక్కోకుండా చేస్తారు కదా, అప్పుడు ఎంత బాగా అనిపిస్తుందో. అలా వాళ్ళకు వాళ్ళే అనుకొని చేయాలి. మనం చెప్తే వాళ్ళు చేయరు, కసురుకుంటూ ఉంటారు. అలా కాదు, కసురుకోకుండా వాళ్ళంతటా వాళ్ళే మనం ఏ పని చెప్పినా చేయగలిగేలా ఉండాలి.
సో ఈరోజు అలాగే చేశారనమాట ఇద్దరు పిల్లలు కూడా. అసలు చిన్నోడు కంటే ఇంకో పెద్దోడే ఎక్కువ పని చేశాడు. ఎప్పుడు వాడే నేను ఇది చేయను అది చేయను అంటాడు, కానీ కరెక్ట్ టైంకి పని చేశాడనమాట. మేమన్నాము ఇక మా చిన్నోడు చూడండి ముందు నుంచి వాడే గబగబా ఇట్లా అక్షింతలు వేయడానికని ముందుకు లేస్తున్నాడు. ఇక ఇలా మా మధ్యలో కూర్చోద్దురా అని చెప్పాను, అందుకని మధ్యలో ఒకసారి ప్లేసెస్ మారిపోతారనమాట పిల్లలు. వీళ్ళిద్దరు కూడా అటు చివరికి వెళ్ళిపోతారు. పూజ అనేది చాలా సింపుల్గా చేసుకున్నానండి, మరి ఎంత ఓవర్గా ఏం చేసుకోలేదు. నేను ఐడల్ చేయలేదు. ఐడల్కి అంటే ఐడల్ తెస్తే కలశానికి కూడా కొంతమంది ఫేస్ అమ్మవారి ఫేస్ని యాడ్ చేస్తారు కదా, సో నేను ఫేస్ని కూడా యాడ్ చేసుకోలేదు. నేను ఓన్లీ బ్లౌజ్ పీసు అలాగే బ్యాంగిల్స్ ఫ్లవర్స్ తోటే నేను అరేంజ్ చేసుకున్నాను. ఆ బ్లౌజ్ పీస్కే నేను కుంకుమ బొట్లు పెట్టుకొని నేను ఆ కలశంలోనే నా అమ్మవారిని ఊహించుకొని చాలా నిష్టగా చేసుకున్నాను నేను. ఇన్నిసార్లు కూడా ఏ వస్తువు అవసరమైనా కానీ మా పెద్దోడు ఏమాత్రం కూడా కసురుకోకుండా అసలు ఎంత బాగా చేస్తున్నాడో నాకు చాలా బాగా అనిపించింది. నా పిల్లలకి నా దిష్టి తగిలిద్దేమో అనిపించింది అసలు. ఇలా సింపుల్గా అనేది నా వ్రతం అనేది స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి సింపుల్గా ఏంటంటే వ్రతంలో ఫస్ట్ ఉండేది ఏంటంటే గణపతి అండి. గణపతిని శ్లోకాలు చదువుకొని గణపతిని ఆసాహనం చేసుకోవాలి. అంటే ఇక్కడ గణపతి లేరు కదా, మీరు ఎలా చేశారు అంటారా? పసుపు గణపతిని చేసుకున్నాండి. పసుపు గణపతిని చేసుకొని తమలపాకు తీసుకొని పసుపు గణపతిని చేసి తమలపాకు మీద ఆ పసుపు గణపతిని కలశం ముందుగా ఏర్పాటు చేసుకొని అక్కడ ఒక వాయనం పెట్టుకోవాలి. తమలపాకులు, అరటిపళ్ళు, అలాగే పువ్వు, ₹1 బిళ్ళ అవన్నీ పెట్టేసి మనం ఆ వాయనాన్ని గణపతికి సమర్పించుకోవాలి. ఆ వాయనాన్ని గణపతికి సమర్పించుకున్న తర్వాత దీపారాధన చేసుకొని ఆచమనం చేసుకోవాలి. ఆచమనం చేసుకొని దీపారాధన చేసుకొని కలశ స్థాపన కోసమని కలశానికి కొన్ని మంత్రాలు ఉంటాయి, అవి చదువుకోవాలి. తర్వాత అష్టోత్తర శతనామావళి అని అమ్మవారి అష్టోత్తరాలు ఉన్నాయి, అష్టోత్తర శతనామాలు అని ఉన్నాయి. వాటన్నింటినీ చదువుకోవాలి. అష్టోత్తరాలు చదువుకొని కుంకుమార్చన లాగా చేసుకున్నాను. అంటే అక్షింతలు వేసుకుంటూ అష్టోత్తరాలు చదువుకుంటూ వేసుకున్నాను. తర్వాత అమ్మవారి కీర్తనలు ఇవన్నీ వేసుకున్న తర్వాత అప్పుడు అమ్మవారికి వ్రతకథ ఒకటి ఉంటుంది. ఆ వ్రతకథ అనేది చేసుకోవాలి. ఇక మనం మధ్యలో ఒకసారి ఆచమనం కూడా చేసుకున్నాక ప్రాణాయామం కూడా చేసుకోవాలి. ప్రాణాయామం కూడా చేసుకున్న తర్వాత మధ్యలో దీపాలు వెలిగించుకోవడం, హారతి ఇచ్చుకోవడము ఇవన్నీ ఉన్నాయన్నమాట. తర్వాత మనకి ప్రదక్షిణ కూడా ఆత్మ ప్రదక్షిణ చేసుకోవాలి. సంకల్పం కూడా చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ నార్మల్గా ఫస్ట్ ఎలా ఉంటాయంటే ఒక పూజ స్టార్ట్ చేసే ముందు ఎలా ఉంటాయి, యాక్చువల్గా ఇంట్లో మనం నార్మల్గా పూజ చేసినప్పుడు ఏం చేస్తాము అంటేసి మొత్తం ముందు దీపాలన్నీ రెడీ చేసుకున్నాక డెకరేషన్ అంతా చేసుకున్న తర్వాత దీపాలకు నూనె వేసుకున్న తర్వాత ముందుగా ఆచమనం గణపతికి శుక్లాంబరధరం చెప్పుకున్న తర్వాత ఆచమనం చేసుకొని ఆచమనం కూడా అయిపోయాక అప్పుడు మనం దీపాన్ని వెలిగించుకుంటాము. దీపాన్ని వెలిగించుకొని నైవేద్యాలు ధూపదీప నైవేద్యాలు మంత్రాలు చదువుకుంటూ అన్నీ సమర్పించిన తర్వాత అప్పుడు ప్రదర్శన చేసుకుంటూ మనం హారతి ఇచ్చుకోవాలన్నమాట. వ్రతంలో ఏదైనా చిన్న పొరపాటు జరిగితే కనుక క్షమించమని కూడా మనం అన్ని దండం పెట్టుకొని చెంపలు వేసుకున్న తర్వాత ఇక నేను అన్నీ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఇంతేనా కాదా, మామూలుగా నేనైతే ఎప్పుడు ప్రతి సంవత్సరం ఇలాగే చేసుకున్నాను. పూజ ఎలా చేసుకుంటున్నాము అనేది నా దృష్టిలో అయితే కాదండి, మనం నిష్టగా చేస్తున్నామా లేదా అనేదే అవసరం. ఇక మా అత్తయ్య గారులు అయితే కింద కూర్చుంటే లెగలేకపోయారు, మా పిల్లల్ని పట్టుకొని లేశారు. ఇక ప్రదక్షిణలు చేసుకోవాలి. ఒక 3 ప్రదక్షిణలు చేసుకున్న తర్వాత నమస్కారం చేసుకోవాలి. మనం ఆడవాళ్ళైతేనేమో మోకాల మీద ఇట్లా నమస్కారం చేసుకోవాలి, మగవాళ్ళైతేనేమో సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. ఇది అందరికీ తెలుసు, బట్ మీకు అయినా సరే నాకు తెలిసింది నేను ప్రతిదీ చెప్తూ వస్తున్నాను కదా, అలాగే ఇది కూడా చెప్తున్నాను. సో మగవాళ్ళేమో సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి, ఆడవాళ్ళేమో ఇలా నమస్కారం చేసుకోవాలన్నమాట. అందుకని మేము ఇలా చేసుకున్నాము. మా పిల్లలు చూడండి యాస్టీజ్గా వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళు అటు ఇటు చూసి ఎలా చేయాలా అని చూసి చేసుకున్నాము. మా చిన్నోడది అయిపోయింది, నాది కూడా అయిపోయింది. అంటే మాకు పెద్ద కోరికలు లేవు, ఇంకా పిల్లలది కూడా అయిపోయింది, మా అత్తయ్యది కూడా అయిపోతుంది. కానీ మా ఆయన మాత్రం ఏంటో చాలా పెద్ద కోరికే కోరుకున్నారు. ఆయనది మాత్రం అసలు కోరుకోవడమే అవ్వలేదు. చాలాసేపు కోరుకున్నాం, అందరం అయిపోయి కూర్చున్నాం కూడా. ఆయన ఎప్పటికో మెల్లిగా లేచాడు. మేము అనుకున్నాం ఏంటో ఈయనకి పెద్ద కోరిక, మా పిల్లలు ఏంటి మీ డాడీ చాలా పెద్ద కోరిక కోరుకుంటున్నారు అని చెప్తున్నారు. అదే నవ్వుతున్నాం మేము. అది కూడా చూసారా,
మా చిన్నోడైతే తొంగి తొంగి చూస్తున్నాడు ఏంటి ఏంటి అని, ఇంకా లెగట్లేదు ఏంటి అనేసి. సో ఇలా మన అన్నీ అయిపోయాక ఈలోపు నేను అందులో ఉన్న శ్లోకాలు కూడా చదివేస్తున్నాను. మా చిన్నోడు నవ్విస్తున్నాడు, ఏంటి డాడీ ఇంత పెద్ద కోరిక నీది అని. వాడికి ఊరికే వాళ్ళ డాడీ ఏంటండి ఏం చేసినా అదే కావాలి, సో అది ఫాలో అవుతూ ఉంటాడు అనమాట. కథ చదువుతున్నా, వరలక్ష్మి కదా. శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లా చెప్పుకున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతము ఒక దానిని శివుడు పార్వతికి తెలియజెప్పాడు. లోకోపకారమునకై దానిని మీకు వివరముగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసిందన్నాడు. పూర్వం శివుడు ఒకనాడు తన భస్మి సింహాసనముపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో శివుణ్ణి కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనందంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యములను పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతము దానిని అనుతీయవలసిందిగా అడిగినది. అందుకు ఆ శివుడు మిక్కిలి ఆనందితుడై, వాడై, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరించు వ్రతం ఒకటి ఉన్నది, అది వరలక్ష్మి వ్రతం. దాని విధి విధానం వివరిస్తాను, విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఈ వ్రతము చేయవలనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పారు. పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతమునకు ఆది దేవతగా ఎవరిని చేసింది? ఈ వ్రతమును చేయవలసిన విధి విధానము తెలియజెప్పమని పార్వతి అడిగింది. కాత్యాయిని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినమున అనబడు పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణమున బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగులు సుగుణవతి, వినయ విధేయులకు భక్తి గౌరవాలకు గలయోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాతకాలాన గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితముగా సంభావిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవతైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయమున చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఆ చారుమతి, నీ యందు అనుగ్రహమున కలిగిన దానను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారం నాడు నన్ను పూజించు, నీవు కోరిన వరాలను కానుకలను ఇచ్చేదని అని చెప్పి అంతర్ధానమయ్యింది. చారుమతి అత్యంత ఆనందము పొంది, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులు, విద్వాంసులుగా అయ్యేదరు. ఓ పావని, నీ పూర్వజన్మ సుకృతము వలన నీ పాదదర్శనం నాకు కలిగింది అని పరిపర విధాలుగా వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతము చేసుకోవాల్సిందని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గుర్తించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలను ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో మండలం ఏర్పరిచి ఆ మండలంపై బియ్యం పోసి పంచబల్లాలను రావి, జబ్బి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పంచవలములచే కలశం ఏర్పాటు చేసుకొని వరలక్ష్మీదేవి సంకల్పము విధి విధాలుగా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైన వారు స్వర్ణ రచిత తామ్ర బృంజముల మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారి షోడోపచారాలతో పూజించారు. భక్త భోజాలను నివేదించారు. 9 పోగుల తోరణను చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణకే చేయగానే కాళ్ళకు అంగినీలు గల్లు గల్లుమని మోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచిత కంకణాలు దగ్ధాయమై మూడవ ప్రదక్షిణకు చేయగా అందరూ సర్వభరణ భూషితులయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మి వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వస్తు వాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతురగర రథ వాహనాలు వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్ళాయి.
వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కళలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మహద్భావంతులను చేసిందని పొగిడింది. వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో శ్రీ సంపదతో కలిగి సుఖజీవనం గడిపి అనంతర ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, మముక్షులారా, శివుడు పార్వతికి ఉద్దేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించినప్పుడు సూత మహర్షి ఈ కథ విన్నా, ఈ వ్రతం చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి. ఇది వరలక్ష్మి వ్రతం కథ. ఈ కథ అనేది నేను ఎలా చదువుకున్నాను ఏంటి అనేది కూడా నేను మీకు ఇప్పుడు వీడియోలో నేను ఆల్రెడీ రికార్డ్ చేసింది క్లిప్పే పెట్టాను. ఎందుకు వ్రతం మొత్తం కూడా ఇలాంటి క్లిప్ పెట్టవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ మీకు మధ్య మధ్యలో అక్కడక్కడ ట్రాక్టర్ సౌండ్లు, బండ్ల సౌండ్లు అన్నీ వినిపించుండొచ్చు. ఇలాంటివన్నీ ఉంటాయని నేను వాయిస్ అనేది అక్కడిదంతా మొత్తం బ్రేక్ చేసేసి నేను ఓన్గా ఇట్లా వాయిస్ ఇస్తున్నాను. కథ మాత్రం మీరు కూడా వింటారు కదా అనేసి నేను కథని పెట్టాను. చాలామంది అంటారు కదా, బుక్లో కూడా రాసింది, కథ విన్న వాళ్ళకి, చూసిన వారికి, చేసిన వారికి చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇలాంటి మంచి ఫలితం మీకు కూడా కలగాలి అనేసి నేను కథని కూడా నేను వీడియోలో పెట్టానన్నమాట. ఇంతకీ మిమ్మల్ని అందరిని అడగడం మర్చిపోయాను. నా వీడియో ఎలా అనిపిస్తుంది, మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందా చెప్పావు కదా అంటారా? లేదు, అయినా సరే మళ్ళీ చెప్పాలి కదా. మీరే కదా నాకు అంత సపోర్ట్ ఇవ్వాల్సింది. సపోర్ట్ ఇచ్చే వాళ్ళకి చెప్పుకోవాలి కదా. ఏదో అంటారు కదా, అడగందే అమ్మైనా అన్నం పెట్టదంటారు. మరి మిమ్మల్ని అడగందే మీరు ఎలా సబ్స్క్రైబ్ చేస్తారు? సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ గ్రోత్ అయ్యేలా చేయండి. సో మా ఇంటి వ్రతం, వరలక్ష్మి వ్రతం ఇలా సింపుల్గా జరిగిందనమాట. మీది ఎలా జరిగింది? ఇక వ్రతం అయిపోయిన తర్వాత, వ్రతకథ చదవడం అయిపోయిన తర్వాత అప్పుడు అమ్మవారికి హారతి పాటలు ఉంటాయి. హారతి పాటలు, అష్టోత్తరం, మన అష్టమహాలక్ష్ములకి సంబంధించిన ఒక పాట ఉంది. తర్వాత నమస్తేస్తు మహామాయే శ్రీపీఠేశ్వర పూజితే అనే అది కూడా ఉంది పాట. సో ఇవన్నీ పాడి అవన్నీ అయిపోయిన తర్వాత ఇక రథం అనేది కంప్లీట్ అయినట్టు. ఇక్కడ నా రథం అంతా కంప్లీట్ అయ్యాక నేను నా ఫస్ట్ వాయనాన్ని మా అత్తయ్యకి ఇచ్చుకున్నాను. మా అత్తయ్యకి అంటే ఏం చెప్పాలో తనకి తెలియదు అనమాట. సో అందుకనే ఇంతసేపు పట్టింది. ఇచ్చినమ్మ వాయనం అంటే, ఇస్తున్నానమ్మ వాయనం అంటే, పుచ్చుకున్నానమ్మ వాయనం అని చెప్పాలి కదా. అది ఏం చెప్పాలో తనకు తెలియదు. సో అందుకే కొంచెం చెప్పేసరికి టైం పట్టింది. అమ్మవారి దయ ఉండాలి, కానీ మన యొక్క వాయనానికి మనం ఎవరిని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఆ అమ్మవారే అందరినీ తప్పించుకుంటుంది. ఇక అందుకనే అలా వ్రతం అయిందో లేదో ఇలా మా ఇంటి పక్కన వారు కూడా వచ్చారు. తన పేరే సత్య, వాళ్ళ అమ్మాయి కళ్యాణి. చాలా మంచివాళ్ళు, బాగా మాట్లాడతారు. ఇక వాళ్ళకు కూడా వాయనం అనేది రెడీ చేశాను. ఇక్కడ మా పెద్దోడే రెడీ చేస్తున్నాడు. నేను రెడీ చేస్తుంటే నాకు అందిస్తున్నాడు. సో ఇక తనకు కూడా వాయనం ఇచ్చుకున్నాను. ఇక తనతో కూడా వాయనం ఇచ్చేసి అక్షింతలు వేయించుకున్నాను. కానీ వాళ్ళ అమ్మాయికి పెళ్ళి కాలేదు కదా, అందుకని తనకి మాత్రం నేనే అక్షింతలు వేశాను అనమాట. పెళ్ళి కాని అమ్మాయిలందరికీ నేనే అక్షింతలు వేశాను. పెళ్ళైన వాళ్ళతో నేను ముత్తైదులు అంటేనే లక్ష్ములు. వాళ్ళు పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా సరే మనం వాళ్ళతో అక్షింతలు ఖచ్చితంగా వేయించుకోవాలి. ఇక ఇప్పుడు నేను వాయనం ఇచ్చిన ప్రతి ముత్తైదు కూడా నాకంటే పెద్దవాళ్ళే. సో వాళ్ళతోటి నేను వాయనం వేయించుకొని చిన్నవాళ్ళకి నేను అక్షింతలు వేసి ఆశీర్వదించానమాట. ఇలా జరిగింది మా ఇంటి వరలక్ష్మి వ్రతం. మా చిన్నోడిని చూసారా, ఒక పెద్ద రాయుడు తిరిగినట్టు తిరుగుతున్నాడు, పంచ కట్టుకొని నడుము చెయ్యి వేసుకొని అటు ఇటుగా ఏదో పెద్ద రాయుడు చేస్తూ ఉంటాడు కదా, స్టీజ్గా అలా చేస్తున్నాడు. ఇంతకీ మా చిన్నోడి గెటప్ ఎలా ఎలా ఉంది, మీకు ఎవరికైనా నచ్చిందా? నచ్చితే ఎస్ అని కామెంట్ చేయండి. సో తనకు కూడా వాయనం ఇచ్చేసాను. వాయనం ఇచ్చేసి ఆశీర్వదించమని అంటే, ఏమని ఆశీర్వదించాలి అంటే, మీ ఇష్టం, మీకు ఏమనిపిస్తే అదే ఆశీర్వదించండి, చెప్పొద్దు కదా అంటే, నేనైతే కళ్యాణమస్తు అని ఆశీర్వదించాను. అందుకే నవ్వుతున్నారు. ఏ ఆడపిల్ల అయినా పెళ్ళి కోసం అయితే ఏదో చూస్తారు కదా, అంటే అమ్మాయి ఆలోచించకపోయినా తల్లిదండ్రులు ఆలోచిస్తారు కదా, పిల్లకి పెళ్ళి చేయాలి అనేది ముందు తల్లిదండ్రుల ఆలోచన. పెళ్ళైనా చదువుకోవచ్చు, జాబ్ చేసుకోవచ్చు, అదే భర్త అంగీకారం ఉంటే. రేపు నిజంగా జాబ్ వచ్చిన తర్వాత ఒకవేళ భర్త ఒప్పుకోకపోతే మళ్ళీ బాధపడాలి కదా. అందుకే నేను ముందు పెళ్ళనే దీవిచ్చాను, త్వరలోనే పెళ్ళి అయిపోవాలి అనేసి. ఇక వీళ్ళిద్దరికి కూడా వాయనం ఇచ్చిన తర్వాత ఇక మా ఇంటి పక్కన ఉన్న అమ్మమ్మ బామ్మ కూడా వచ్చిందనమాట. సరే ఆవిడకి కూడా వాయనం ఇచ్చేసాను. ఆవిడికి వాయనం ఇచ్చిన క్లిప్ అయితే అది కూడా మిస్ అయిపోయింది. ఇక వీళ్ళకి వాయనం ఇచ్చేసాను కదా, ప్రసాదాలు ఇస్తాను, వెయిట్ చేయండి, వెళ్తామంటే వెయిట్ చేయండి అని చెప్పాను. నేను ప్రసాదాలు పెడుతూ ఉంటే
మా పెద్దోడు అందిస్తున్నాడు, మమ్మీ ఒక్కతే చేస్తుంది కదా అని. చూడండి, చిన్నోడు బయటే ఆడుతున్నాడు కానీ పెద్దోడు అలా కాదు. పెద్దోడైతే ముందు కూరుకొచ్చి చేస్తున్నాడు. నేను పిలవకముందే వాడు వచ్చేసి అందుకుంటా ఉంటాడనమాట. ఇక పెద్దోడు వచ్చేసి అందిస్తూ ఉంటే చిన్నోడు మధ్యలో పోయి లాక్కొచ్చిందంట. వాడు వెనకొచ్చేసిండు కోపంతో. ఇక వాళ్ళకు కూడా ప్రసాదాలు ఇచ్చేసిన తర్వాత ఇక వాళ్ళు వెళ్ళిపోయారు. ఇద్దరికి ఇస్తానంటే పర్లేదు, ఒకరికి చాలన్నారు. అందుకని ఇక మళ్ళీ వీలేదు. కరెక్ట్గా నా వ్రతం అయిపోయింది, వర్షం పడుతుంది. అసలు సడన్గా ఇక వీళ్ళిద్దరు మా ఓనర్ వాళ్ళ అమ్మాయిలు ఇద్దరు. సో మధ్యలో బ్లూ శారీ ఆమెమో పెద్ద ఆమె, గ్రీన్ శారీ ఆమె చిన్న ఆమె. ఇక వీళ్ళిద్దరికి కూడా పిలిచి వాయనం ఇచ్చేసాను. వాళ్ళిద్దరికి కూడా ఇంకా పెళ్ళి కాలే కదా, ఇంకా వాళ్ళకి కూడా దీవించేసేసాను అనమాట. వీళ్ళతో పాటు ఇక్కడ ఉన్నారు కదా పెద్ద ఆవిడ, ఆమె నేను ఇంకొక ముత్తైదు ఉన్నారు ఇంటి పక్కన అని చెప్పాను కదా, ఆవిడే అనమాట. ఆమె కూడా ఇచ్చేసాను. ఇప్పుడు లెక్కేసుకుంటే మొత్తం ఎంతమంది అయ్యారో 6 అయ్యారు. అందుకని ఇంటి పక్కనే ఇంకో చిన్న పాప ఉంది, ఆ చిన్న పాపకు కూడా పిలిచి వాయనం ఇచ్చాను. మొత్తం 7 కంప్లీట్ అయినట్టు. సో ఈ పాపే, ఆ పాప పేరు అఖిల. మా పిల్లల్ని వీడియో తీయమంటే చూడండి ఎలా తీశారో, అడ్డుదిడ్డంగా ఏమి అర్థం కానట్టుగా తీశారు. ఇక తనకు కూడా వాయనం ఇచ్చేసాను. తను కూడా తీసుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయింది. ఇక ఈవినింగ్ రొటీన్ అండి. ఇక వ్రతం అయిన తర్వాత అదంతా మార్నింగ్ కదా, ఇక ఈవినింగ్ అనమాట. ఇదంతా ఈవినింగ్ వంట చేసుకోవాలి. నేను ఉపవాసం ఉన్నాను, సో నేను ఉపవాసం విడవాలి కదా, అందుకని మా అత్తయ్య రైస్ బాగా చేస్తుంది, నేనేమో పొటాటోస్ అనేవి పీల్ ఆఫ్ చేస్తున్నాను అనమాట. ఈవినింగ్ కోసం అనేసి నా ఒక పొద్దు అనేది విడవాలి కదా, అందుకోసమని. మా పిల్లోడేమో నేను వీడియో తీస్తున్నాను రా అంటుంటే చూడండి, వాడు వీడియో మంచిగా తీయపోయేది కాకుండా దారిలో వాడు కనిపించాలని చెప్పేసి వాడు మధ్యలో వచ్చి గేమ్ ఇలా వచ్చేసి వాడు గేమ్ ఆడుతున్నాడు మధ్యలో. సో ఇక మా అత్తయ్యకి తెలియదు నేను వీడియో తీస్తున్నాను, తర్వాత తెలిసింది అవుతుంది నేను వీడియో తీస్తున్నానా ఏంటి అని. మా పెద్దోడు చెప్పేశాడు అనమాట. ఇక ఇద్దరం ఇలా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూనే ఇక మేము వీడియో అనేది తీశాను. అంటే ఇది ఎప్పుడైనా మెమరబుల్గా ఉంటుంది కదా, ఇక ఈవినింగ్ టైం కదా. ఇక రైస్ అండ్ కర్రీ చేసేస్తే ఏమవుతుందంటే ఇక ఉపవాసం విడవచ్చు. అలా అని దీపం పెట్టలేదా అనొద్దు, పెట్టాను, స్నానం చేశాను, దీపం పెట్టాను, మళ్ళీ దీపం పెట్టి అప్పుడు వంట చేస్తున్నాను. తులసమ్మ దగ్గర కూడా పెట్టాను. మార్నింగ్ కూడా తులసమ్మ దగ్గర దీపం పెట్టాను, కానీ ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఈవినింగ్ టైంలో కూడా దీపం పెట్టుకున్నాను, ఆ వీడియో క్లిప్ కూడా మిస్ అయింది. ఇప్పుడు కూడా ఇది తీస్తూ ఉంటే మా పిల్లలు దాన్ని కదిలిస్తూ ఉన్నారు. ఇది ఎక్కడ పోతుందా అని నేను చూడండి ఎలా చేస్తున్నారో. వీడియో తీయమంటే తీయరు కానీ తీసిన వాటిని కదిలియమంటే మాత్రం కదిలిస్తూ ఉంటారు. సో ఇక ఇలా అంది. మా అత్తయ్య రైస్ మొత్తం బాగా చేసిన తర్వాత దాన్ని కడిగేసి నేను రైస్ ఎక్కిచ్చేసాను అనమాట. ఇక నేనేమో పొటాటోస్ అన్ని కట్ చేసి కర్రీ కూడా చేసేసాను. తర్వాత ఇక ఉపవాసం విడవాలి కదా, ఈవినింగ్ టైంలో నేను ఇస్తరాకులో అది వేసుకొని వేడివేడిగా రైస్ వేసుకొని నేను తిన్న తర్వాత అప్పుడు ఇంట్లో వాళ్ళు తిన్నారు. మళ్ళీ ఎంగిలైపోతుంది కదా అనేసి గబగబా వంట చేసేసి దీపారాధన చేసుకున్న తర్వాత ఇక వంట చేసేసుకొని తినేసాను అనమాట. చూడండి, వాడు బాల్ కొత్తగా తీసుకున్నారు ఫ్లిప్కార్ట్లో. అది పార్సల్ ఓపెన్ చేసేది వీడియో తీద్దాము ఛానల్లో పెడదాం రా అన్నాను మా చిన్నోడికి. ఇంకా నీకు అవేం రాలే కదా మమ్మీ, వాళ్ళకి అప్పటి నుంచి ఇలా చెప్పేటి ఏం నీకు తెలియదు కదా, నువ్వు మళ్ళీ చెయ్యకు అలా, ఒకవేళ నీ ఛానల్కి ప్రాబ్లం అయిద్దేమో, ఏం అక్కర్లే మేము ఆడుకోవడం పెట్టుకున్నాం అని చెప్పి వీడియో మాత్రం తీయలేదు మా చిన్నోడు. వాడికి ఇప్పుడే ఇన్ని ఆలోచనలు, అలాంటి ఆలోచన మనకు కూడా రావు అప్పుడప్పుడు. సో ఇలా జరిగిందండి నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అనేది. చాలా పీస్ఫుల్గా ఎంతో కూల్గా అయిపోయింది, చాలా హ్యాపీగా కూడా ఉంది. అసలు గొడుగు ఏంటి ఎక్కడ పెట్టారంటారా, వర్షం పడుతుందిగా అందుకే పెట్టాను. ఎంత హ్యాపీగా ఉందంటే అసలు ఇంత బాగా జరుగుతుంది అని కూడా అనుకోలేదు, చాలా హ్యాపీగా ఉంది. ఏదైనా మనం అనుకున్నది చాలా పీస్ఫుల్గా కూల్గా జరిగిపోతే అందరికీ ఎంతో ఆనందం కదా, నాకు అలాగే జరిగిందనమాట. ఈరోజు నా వరలక్ష్మి వ్రతం రోజు చాలా హ్యాపీగా ఉన్నాను. మీలో ఎంతమందికి నాకు ఈ వీడియో నచ్చింది? నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి. అలాగే నేను చేసిన ఈ వ్రతంలో నా పూజా టైంలో ఏదైనా పొరపాట్లు ఉన్నాయి అంటే మీరు ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైంకి అది రిపీట్ కాకుండా చూసుకుంటాను. ఇదే నా వరలక్ష్మి వ్రతం పూజ.